నమస్తే వారధి కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు వారధి కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు ఇందిరా శోభన్ గారు ఉన్నారు. ఆమెతో మాట్లాడాలి అనుకునే వాళ్ళందరూ కూడా నేరుగా కాల్ చేసి మాట్లాడొచ్చు. ఇందిరా గారు నమస్తే అండి. ఇందిరా గారు ఫస్ట్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, తర్వాత వైఎస్ఆర్టీపీ, తర్వాత మళ్ళీ ఆమ్ ఆద్మీ పార్టీ, తిరిగి మళ్ళీ సొంత గుటికి చేరుకున్నారు. ఇన్ కేస్ నేను ఇక్కడే ఉండాల్సింది, ఎమ్మెల్యే టికెట్ వచ్చి ఉండేది, పోటీ చేసి ఉండేదాన్ని కదా అని ఏ రోజైనా ఫీల్ అయ్యారా? ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం పనిచేయాల్సి వచ్చినప్పుడు అది ప్లాట్ఫామ్ ఏదైనప్పటికీ కూడా ప్రజలకు తెలంగాణ రాష్ట్ర సమస్యలపైన పోరాడాను కాబట్టి నాకు ఆ ఫీలింగ్ ఏం లేదు. అయ్యో ఉంటే వచ్చిండేది కదా, మిస్ అయింది కదా అని ఇవ్వలేకపోతే రేపు చేస్తాం, వాటి కోసమే రాజకీయాలకు రాలేదు కదా. కాబట్టి సమయం అన్నది, కొంత పేషెన్స్ అన్నది ఇంపార్టెంట్. నేను చూస్ చేసుకున్నటువంటి అప్పుడున్న సందర్భంలో, నేను కాంగ్రెస్ పార్టీని వీడిన సందర్భంలో రేవంత్ అన్న పీసీసీ కాదు. అప్పుడు ఒకవేళ తను పీసీసీ అయ్యి ఉంటే నేను వెళ్ళేదాన్ని కదా. ఎందుకంటే అంతకన్నా ముందు నేను రేవంత్ అన్నతో కలిసి పాదయాత్ర చేసాం. ఫస్ట్ పాదయాత్ర అచ్చంపేటలో స్టార్ట్ అయిన రోజు నేను, సీతక్క, మల్లురవన్న మేము ముగ్గురమే ఉన్నాం ఆ రోజు అన్నతో మేము. కాబట్టి నాకు అన్నతో ఎలాంటి ఇదేమీ లేదు. అప్పుడు ఉన్నటువంటి పీసీస్తో నాకు కొంచెం ఇబ్బందిగా ఉండి ఆ సందర్భంలో షర్మిల గారు 1కి 10 సార్లు అడగడం ద్వారా ఒక మహిళగా నేను ఆమెకు సపోర్ట్ చేయడానికి వెళ్ళాను అంతే. ఓకే. పార్లమెంట్ ఎలక్షన్స్లో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు, మీరు కూడా ప్రచారాల్లో పాల్గొంటున్నారు. ఎలా ఉంది, వేవ్ ఎలా కనిపిస్తోంది? ప్రజాక్షేత్రంలోకి వెళుతున్నప్పుడు మీకు వస్తున్న ఫీడ్బ్యాక్ ఏంటి, ఎట్లా అనిపిస్తుంది? కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గ్యారంటీలు సక్సెస్ఫుల్గా అమలు చేస్తూ వస్తుంది. సో కొద్ది సమయంలోనే ఇచ్చినటువంటి, అంటే జస్ట్ గవర్నమెంట్ ఫామ్ అయ్యి మనకి 120 days అవుతుంది. 100 daysలో 6 గ్యారంటీస్ అన్న దాంట్లో 5 గ్యారంటీస్ని ఆల్రెడీ గ్రౌండ్లో క్షేత్రస్థాయిలో దానికి సంబంధించినటువంటి జీవోస్ ఎవ్రీథింగ్ రిలీజ్ చేయడం జరిగింది. బట్ 100% ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అనింది. ఇంకా కొంత ఇంప్లిమెంటేషన్కి అనే దానికి ఈ ఎలక్షన్ కోడ్ రావడంతోనే కొంత బ్రేక్ అయింది. ఆఫ్టర్ ఎలక్షన్స్ 100% అవన్నీ అమలు అవుతాయి. బట్ కాకపోతే ఏంటి అంటే ప్రజల్లో చాలా రోజుల తర్వాత ఒక స్వేచ్ఛ స్వాతంత్రం వస్తే ఎలా ఉంటుందో, ఇవాళ తెలంగాణ వస్తే ఏ విధంగా ఉంటుందో ఆ రకంగా ఇవాళ కాంగ్రెస్ ప్రజాపాలనని ప్రజలు ఆస్వాదిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు వచ్చేటువంటి వాటికి రాబోయేటువంటి వాటి గురించి ప్రజల్లో చాలా స్పష్టత ఉంది. వాళ్ళకి కాంగ్రెస్ గ్యారంటీ ఒక మాట చెప్తే చేస్తుంది. దట్ రేవంత్ అన్న ఉన్నటువంటి దాంట్లో కమిట్మెంట్గా పనిచేస్తున్నారు. సో 24 గంటల సమయంలో దాదాపుగా 20 గంటలు ఆయన ఎలా చేయాలి, ఏ స్కీమ్ని ఎట్లా అమలు చేయాలి, ఇవాళ ఆర్థికంగా చాలా ఇబ్బందిమైన పరిస్థితుల్లో ఉంది, సంక్షోభంలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని సంక్షేమం వైపుకి ఎట్లా తీసుకెళ్ళాలి, ఎక్కడ ఖర్చులు తగ్గించుకోవాలి, వచ్చేటువంటి రాబడిలో నేను ఏ విధంగా తీసుకోవాలి, వీటన్నింటిపైన ఎప్పటికప్పుడు తను సీరియస్గా కసరత్తు చేస్తున్నారు. పెద్దలైనా మీలాంటి జర్నలిస్టులైనా ఎవరు ఇలాంటి సలహాలు ఇచ్చినా కూడా తీసుకుంటున్నారు. కాబట్టి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంది. అది ప్రజలు బేరీ చేసుకుంటున్నారు. సో అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, బిఫోర్ తెలంగాణ ఆఫ్టర్ తెలంగాణ అన్నట్టుగా బిఫోర్ కేసీఆర్ ఆఫ్టర్ కేసీఆర్ ఎలా ఉంది అనేది ప్రజలు మాట్లాడుకుంటున్నారు. సో ఆ నేపథ్యంలో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా చాలా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి మంచి ఆదరణ వస్తుంది. ఎందుకు ఆదరణ వస్తుందంటే దేశవ్యాప్తంగా ఇవాళ సేమ్ నరేంద్ర మోదీ కూడా అదే తోవలో ఉన్నారు. కేసీఆర్కి మోదీ గారికి ఎలాంటి డిఫరెన్స్ లేదు. బోత్ ఆర్ సేమ్. వాళ్ళ క్యారెక్టర్ పరంగా కానీ సంక్షేమ పరంగా కానీ, ఒకవేళ డిక్టేటర్షిప్ అయి ఉండొచ్చు, పార్టీ అంటే 1 man షోగా ఏ విధంగా అయితే చేశారు కేసీఆర్ అలాగే చేశారు. సో నరేంద్ర మోదీ గారు కూడా దేశంలో అదే రకమైనటువంటి పోకల్లో వెళ్తున్నారు. సో ఈయనకు కూడా రాజ్యాంగం అంటే గిట్టుబడదు. ఇవాళ ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారికి కూడా రాజ్యాంగం కాన్స్టిట్యూషన్ అంటే ఆయనకి కూడా పడేటట్టుగా కనిపిస్తలేదు. ఎందుకనంటే పేదవాడిని నడ్డి విరిచి ఏ విధంగా పాలన కొనసాగిస్తున్నారు, ఇవాళ కార్పొరేట్ వ్యవస్థకు ఏ విధంగా దోచిపెడుతున్నారు, ఇవాళ పేదల యొక్క సొమ్ము అంటే ట్యాక్స్ ద్వారా వచ్చిన డబ్బు ద్వారా దాదాపు 16 లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్ వ్యవస్థకి మాఫీ చేసి వాటి ద్వారా ఏ రకంగా నష్టం చేస్తున్నారు అనే దానికి ఇవాళ ప్రజలకు అది అర్థమైపోయింది. సో ఒక ప్రభుత్వము అంటే జనరల్గా ఒక కాన్స్టిట్యూషన్ ద్వారా వచ్చినటువంటి సంక్షేమం, అది హెల్త్ అయినా, ఎడ్యుకేషన్ అయినా, ఎంప్లాయ్మెంట్ అయినా, ఇది పబ్లిక్ ఇవ్వాలి. బట్ అది ఎక్కడ జరుగుతలే, వాటి ప్రస్తావనే లేదు. అలా ప్రస్తావన లేకుండా ఇవాళ బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లను ఏ విధంగా కోత విధించాలి, సో ఆర్ఎస్ఎస్ చెప్పేటువంటి దాన్ని మేము ఏ విధంగా అమలు చేయాలి, ఇలాంటి వాటి పట్ల నరేంద్ర మోదీ గారు చాలా సీరియస్గా ఉన్నారు తప్ప ప్రజలకి 10 సంవత్సరాలు నాకు పాలన కట్టబెడితే నేను ఏమి ఇచ్చాను ప్రజలకి తిరిగి అనేదానికి చెప్పుకోవాలంటే వాళ్ళ దగ్గర ఏమీ లేదు. కాబట్టి ఇవాళ అభివృద్ధి ఎజెండా అనేది నరేంద్ర మోదీ యొక్క పాలన కనిపిస్తలే. సో ఇది ప్రజలకు అర్థమవుతుంది. ఎక్కడ డిమానిటైజేషన్ దగ్గర మొదలవుతే ఈ రోజు వరకు కూడా ప్రజలు ఆర్థికంగా ఎంతో
ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి. ఇవాళ ఆడబిడ్డలు చిన్న చిన్న వాటికి పోగు చేసుకున్నటువంటి పైసల విషయంలో ఉండొచ్చు, ఇవాళ మన చిన్న చిన్న చిట్టీలు వేసుకున్నటువంటి వాళ్ళ ఉండొచ్చు. ప్రతి విషయంలో ఇవాళ మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆర్థికంగా ముందు కొంత వెసులుబాటు ఉండింది వాళ్ళకి, ఇవాళ ఆ వెసులుబాటు అనేది లేదు. అప్పుల పాలైనరు, పిల్లలను చదివించాలంటే అప్పులు చేసే పరిస్థితికి వచ్చారు, ఉన్నటువంటి నగలు తాకట్టు పెట్టుకునే పరిస్థితి వచ్చింది. ఒక పేద బిడ్డే పెళ్లి చేయాలి అని అంటే కనీసం మినిమం పుస్తకాలు కూడా కొనలేనటువంటి పరిస్థితికి వచ్చేసారు, పసుపు దాడి కట్టేటువంటి స్థితికి చేరింది. అంటే పాలన అనే దాంట్లో ఎక్కడా కూడా అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెంట్, పెరుగుతున్నటువంటి ధరలను నియంత్రణ ఎక్కడ చేయాలి, ఎలా కళ్యాణ లక్ష్మి పథకం బాగానే ప్రవేశపెట్టారు కదా, బాగానే అమలు పరిచారు కదా. ఇప్పుడు కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి తెచ్చారు. కళ్యాణ లక్ష్మి అనే దానికి అర్థం ఏంటి? కళ్యాణ మీన్స్ వాట్? ఒక మహిళ ఎడ్యుకేట్ అయ్యి తను తన కాళ్ళ మీద అక్కడ నిలబడ్డ తర్వాత పెళ్లి చేస్తే అప్పుడు తనకి ఏదైనా ఇబ్బంది జరిగినా ఏదైనా కూడా తనకి ఒక కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. ఎడ్యుకేషన్ తన కాన్ఫిడెన్స్ని ఇస్తుంది. బట్ కేసీఆర్ గారు ఎడ్యుకేషన్తో కూడిన కళ్యాణ లక్ష్మి కాదది. ఆయన ఇచ్చినటువంటి కళ్యాణ లక్ష్మి అనేది నువ్వు ఆడపిల్ల కాబట్టి నీకు పెళ్లి చేస్తా ₹1,00,000 ఇస్తాము అని చెప్పారు. అది కాదు కదా. బట్ ఇదే కాంగ్రెస్ పార్టీ ముందు మీరు కనుక గమనించినట్లయితే UPA 2 హయాంలో ఆ రోజు కాంగ్రెస్ హయాంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్న సమయం, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్న సమయంలో బంగారు తల్లిని ఒక స్కీమ్ చేశారు. బంగారు తల్లి దాంట్లో పుట్టినప్పటి నుంచి పెళ్లి వరకు, పెళ్లిలో కూడా ఏంది ఎడ్యుకేషన్ లింక్ పెట్టారు. ఇంటర్మీడియట్ ద్వారా అయితే మీకు ₹50,000 ఇస్తాము, అదే డిగ్రీ కనుక కంప్లీట్ చేసి మీ బిడ్డ పెళ్లి చేస్తే ₹1,00,000 ఇస్తాము అన్నది. అంటే ఎడ్యుకేషన్ ముడి పెట్టారు అక్కడ. వాళ్ళ పేదరికానికి ఎడ్యుకేషన్కి కనెక్టివిటీ చేయడం ద్వారా ఎస్ నా బిడ్డను ఇంకా డిగ్రీ చేయించగలిగితే నేను ₹1,00,000తో పెళ్లి చేయగలుగుతాను అన్నది వాళ్ళకి ఒక భరోసాను క్రియేట్ చేసి ఇచ్చాం. అట్లా గవర్నమెంట్ స్కీమ్స్ ఉండాలి తప్ప ఈ రకంగా చేసినందుకు అందుకే నేను ఆడపిల్లలు అంటే పెళ్ళిళ్ళు చేయాలా, సంతానం ఇవ్వాలా, ఇంటికి పరిమితం అవ్వాలని కేసీఆర్ చెప్పారు. బట్ అదే కాంగ్రెస్ ఏం చెప్పింది? ఆడపిల్లలు అంటే లక్ష్మిలు, వాళ్ళ ఇంటికి రావడంతో ఒక లక్ష్మిని తీసుకొస్తున్నారు, ఒక ఎడ్యుకేటెడ్ అయ్యి 10 మందికి వాళ్ళ జీవితాన్ని ఇస్తుంది, ఇంట్లో ఒక మహిళ ఎడ్యుకేట్ అయితే ఇంట్లో అందరినీ కూడా ఎడ్యుకేట్ చేస్తుందని చెప్పింది. దట్ ఈజ్ సిస్టమ్. ఎవరికైనా కూడా, ఉన్నవాడికైనా లేనివాడికైనా ఒక విద్య ద్వారా, విజ్ఞానం ద్వారా ఈ సొసైటీని తను మార్చగలుగుతుంది. ఆ రకమైనటువంటి ప్రణాళికలు ఉండాలి. అందుకనే కేసీఆర్ గారి యొక్క స్కీమ్స్ ఎప్పుడూ కూడా ఓట్ బ్యాంక్ స్కీమ్స్గానే ఉన్నాయి. పేదలకు కావాల్సిందేంటి? వాళ్ళు బతకడానికి ఆ నిమిషము మాకు ఇది ఉందా లేదా చూస్తారు. ఆ నిమిషం వచ్చేటువంటి తాత్కాలిక ఉపశమనం మాత్రమే కేసీఆర్ గారు చేశారు. కాబట్టి 10 సంవత్సరాల్లో వాళ్ళు దోచుకున్న దాంట్లో మనకి పెట్టింది గింతే. ఆ గింత ఏంటి అన్నదానికి మన ఎలక్షన్లో చూపించారు. అసలు యాక్చువల్గా గ్రౌండ్ రియాలిటీ ఏముంది అన్నదానికి ఇప్పుడు కనబడుతుంది ప్రజల్లో. రైట్. కాలర్ లైన్లో ఉన్నారండి, కెన్యా నుంచి చారి గారు. చారి గారు మీ ప్రశ్న అడిగారు. ప్రతిభా గారు నమస్తే అండి, ఎలా ఉన్నారు? ఫైన్ అండి. నమస్తే అండి. నా యొక్క చారి గారు టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి క్వశ్చన్ అడగండి. నా యొక్క 4 క్వశ్చన్లు ఉన్నాయండి. వీటి అన్నిటికీ మీరు కంపల్సరీగా మిస్ అవ్వకుండా కొంచెం ఆన్సర్ చెప్పండి. ఓవరాల్ గా సెంట్రల్ లో కాంగ్రెస్ కి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? అదొకటి. రెండోది ఏంటంటే తెలంగాణలో ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎలక్షన్ అప్పుడు రాహుల్ గాంధీ గారు ఎన్ని సభలకి కాంపెగైన్ అవకాశం ఉంది? మూడోది ఏంటంటే జనాలందరికీ చాలా కన్ఫ్యూజన్ ఉందండి. ఎందుకంటే కాంగ్రెస్ అంటది బీజేపీను, బీఆర్ఎస్ ఒకటి అంటది. బీజేపీ ఏమో కాంగ్రెస్ బీజేపీ అని, ఇలా బీఆర్ఎస్ ఏమో కాంగ్రెస్ బీజేపీ ఒకటని, ఇలా జనాలందరికీ బాగా కన్ఫ్యూజ్ ఉందన్నమాట. అసలు ఇది బీఆర్ఎస్ కాంగ్రెసు ఏదన్నా కొంచెం సంబంధం ఉందా, లేదంటే బీజేపీకి బీఆర్ఎస్కి ఇలా ఏదన్నా ఉందా? అదొకటి. లాస్ట్ అండ్ ఫైనల్గా రేవంత్ రెడ్డి గారు 15th ఆగస్టులో కల్లా ఈ ఏదైతే రైతులకి రుణమాఫీ ఇదంతా మొత్తం క్లియర్ చేస్తా అంటున్నారు. రుణమాఫీ అది మొత్తం ఆగస్టులోకే అవుతుందా, లేదంటే మీరు ఒకేసారి చేస్తారా, లేదంటే ఇన్స్టాల్మెంట్గా అంటే 2-3 టర్మ్కి అలాగా? ఇవన్నిటికీ కొంచెం ఆన్సర్ చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా బ్రదర్, మంచి క్వశ్చన్స్ రేజ్ చేశారు ఎలక్షన్ సమయంలో. సో కాంగ్రెస్ పార్టీకి చాలా
కాన్ఫిడెంట్గా 12 నుంచి 14 సీట్లు వస్తాయని మాకున్నటువంటి నమ్మకం, విశ్వాసం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ, ఇచ్చినటువంటి నిలబెట్టుకున్నటువంటి పార్టీ. కాబట్టి 12 నుంచి 14 సీట్లు మేము 100% వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటివి. ఇదే మాట కేసీఆర్ గారు కూడా అంటున్నారు. సో కేసీఆర్ గారికి అసలు ఓటు అడిగే నైతిక హక్కే లేదు. ఏమని ఓటు అడుగుతారు మీరు? ఏ విధంగా వెళ్తారు? సరే, ఇప్పుడు నేను నేషనల్ పార్టీ, నేషనల్గా నేను ఈ దేశంలో ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిన, తెలంగాణకి స్వతంత్రాన్ని అందించిన, దాంట్లో తోడ్పాటుగా నిలబడ్డా, వచ్చిన తర్వాత నువ్వు దగులుబాజీ పనులు చేస్తే దాన్ని నిలదీసి నిగ్గదీసి నీ నుంచి తెలంగాణ సమాజాన్ని వాళ్ళకి ఒక బానిస సంఖ్యల నుంచి స్వతంత్రం వైపుకి మళ్ళీ తీసుకొచ్చా. ఇది నాకున్నటువంటి రైట్. మీకున్నటువంటి రైట్ ఏంటి? మూడో విషయం, ఇవాళ ఈ రాష్ట్రంలో అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళకి అంటే దేశంలో ఒక ఆహార భద్రత కార్డు అయినా, ఇవాళ ఒక ఐటీఆర్, ఒక ఏమంటారు ఆర్టీఐ యాక్ట్ తీసుకొచ్చిన, భూ సంస్కరణ తీసుకొచ్చిన, తర్వాత ఆర్థిక సంస్కరణ తీసుకొచ్చిన, బ్యాంకులను నువ్వు ఏది తీసుకున్నా కూడా ఇవాళ కాంగ్రెస్ లేకుండా మనం చూడలేము. ల్యాండ్ అక్విజిషన్ తీసుకొచ్చి పేదవాళ్ళకు భూముల పంచినటువంటి ఇలాంటివి ఎన్నో గొప్ప పనులు కాంగ్రెస్ పార్టీ చేసింది. బట్ ఇవి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం, ఎన్డీఏ గవర్నమెంట్ వాటిని నిర్వీర్యం చేస్తూ వచ్చింది. కాబట్టి పేదల పక్షాన నిలబడ్డది కాంగ్రెస్ పార్టీ, సంపన్నుల పక్షాన నిలబడ్డది భారతీయ జనతా పార్టీ. కాబట్టి లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంది వీళ్ళకి మద్దతుగా నిలబడింది కేసీఆర్. సో కాబట్టి కేసీఆర్కి ఇక్కడ టీఆర్ఎస్ అనేటువంటి పేరు మార్చి బీఆర్ఎస్కి వెళ్ళినప్పుడే వాళ్ళ పేగుబంధం వదిలేసుకొని మినిమం నైతిక హక్కు కూడా లేదు వాళ్ళకి, ఓటు అడిగే నైతిక హక్కు. ఇంకో విషయం కూడా చెప్తా, ఇదే స్టూడియోలో కేటీఆర్ కూర్చొని రీసెంట్గా ఒక మాట చెప్పారు, ఆంధ్రాలో చాలా తెలివైన వాళ్ళని మాట్లాడినారు. మరి ఆంధ్రాలో తెలివైన వాళ్ళని మీరు ఒప్పుకున్నప్పుడు మరి తెలంగాణలోను మీరు వాళ్ళ అసలు అంటే మీ యొక్క మాటల్లో తెలంగాణ అస్తిత్వమే లేదన్నది కనబడుతుంది. అంటే మీ యొక్క అంటే మీకు స్వార్థ రాజకీయాల కోసము ఉద్యమాలు చేపట్టినారా అన్నది మనకి ఆయన మాటల ద్వారా అర్థమవుతున్నటువంటి విషయం. దెన్ సోదరులు ఇంకోటి అడిగారు, రాహుల్ గాంధీ గారు ప్రచారానికి ఎన్ని చేస్తారన్నది. సో రాహుల్ గాంధీ గారు ప్రచారానికి సంబంధించి ఇంకా నెక్స్ట్ మంత్ రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారివి సభలు ఉంటాయి. బట్ వాటివి ఎన్ని అన్నది ఇంకా క్లియర్గా అనేది లేదు అన్న. మూడో విషయము, బీజేపీ బీఆర్ఎస్ ఒకటి 100% ఇవి రెండు ఒకే తాను ముక్కలే. ఎందుకనంటే భారతీయ జనతా పార్టీకి ఇక్కడ ప్రధాన శత్రువు కాంగ్రెస్. సో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ దాని గ్రాఫ్ పెరుగుతుందో అన్న దానికోసము బీజేపీ బీఆర్ఎస్తో అంటకాగుతూ వచ్చింది 2014 నుంచి 2023 వరకు. కేసీఆర్ ఎన్ని తప్పులు చేసినా కూడా వాటిని భరిస్తూ వచ్చాడు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు, ఉద్యమాలు చేసినటువంటి వాళ్ళు, తర్వాత ఇంటలెక్చువల్స్, ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు, మాలాంటి వాళ్ళని చాలాసార్లు ఇక్కడ జరిగినటువంటి అవినీతి పట్ల ఎన్నిసార్లు ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా కూడా, అది కాళేశ్వరం అయి ఉండొచ్చు, మిషన్ కాకతీయ ఉండొచ్చు, మిషన్ భగీరథ అయి ఉండొచ్చు, నువ్వు ఏది తీసుకున్నా కూడా దాని పట్ల ఒక్కనాడు కూడా కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదు. డిపిఆర్ లేకుండా ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చారు. ఇవాళ ఈ రాష్ట్రము 7 లక్షల కోట్ల అప్పు అయిందంటే 100% బీజేపీ యొక్క భాగస్వామ్యం ఉందని మనము ఒప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి వాళ్ళిద్దరూ ఒక్కటే. చివరికి ఇదే మాట జనాల్లో బాగా స్ట్రాంగ్గా వెళ్ళింది కాబట్టే వాళ్ళు మొన్న ఎలక్షన్లో రాణించలేకపోయినారు. సో ఎప్పుడైతే వీళ్ళు రాలేదు, ఓడిపోయినారో అర్థమైన తర్వాత ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటని ఒక లైన్ తీసుకొని మాట్లాడుతున్నారు. నమ్ముతారు ఎవరైనా? పొద్దున్నేస్తే నువ్వు నా ప్రత్యర్థి అని నీ మీద నేను పోరాటం చేస్తూ ఉన్నప్పుడు కాంగ్రెస్ కేసీఆర్ కలిసి పనిచేస్తారు, వీళ్ళిద్దరు ఒకటే మాట్లాడుతున్నారు అంటే ఎవరైనా నమ్ముతారా? మొన్నటి దాకా మీరిద్దరు ఒక కంచంలో తిని ఒక మంచంలో వండుకున్నట్టుగా మీరిద్దరు ఉన్నారు కదా, కలిసి సంసారం చేస్తున్నారు. ఇవాళ ఈ రాష్ట్రం ఇంత నష్టపోయింది, ఈ సమాజం ఇంత నష్టపోయిన దానికి కారణం మీరు కదా. ఇవాళ మేము బీఆర్ఎస్ ఎలా ఒకటవుతాం? ఎప్పటికీ నెవర్. ఇవాళ రేవంత్ అన్న 1కి 10 సార్లు అదే విషయం చెప్పారు, నా ప్రత్యర్థి కేసీఆరే, నేను వాయిదా మీద నా పోరాటం ఈ ప్రజలని విధ్వంసానికి గురి చేస్తున్నాడు. 10 సంవత్సరాల అధికారం ఇస్తే 100 సంవత్సరాల విధ్వంసాన్ని ఇచ్చారు మీరని చెప్పారు. కాబట్టి అది ఎట్టి పరిస్థితుల్లో కూడా కాదు. అందుకనే ప్రజలు ఇప్పటికి కూడా బీజేపీని తెలంగాణ రాష్ట్రంలో విశ్వసిస్తలేరు. అది విశ్వసిస్తలేరనే కదా కవిత గారిని అరెస్ట్ చేసినామని వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు. బట్ దట్ ఈస్ సబ్జెక్ట్ డిఫరెంట్. ఆమె అరెస్ట్ ఎప్పుడు జరిగి ఉండాలి? అసెంబ్లీ ఎన్నికలకు ముందే జరిగి ఉండాలి. అది జరగకుండా దాన్ని డ్రాగన్ చేస్తూ ఉన్నటువంటి లూప్లను వాడుకుంటూ ఆమెను కాపాడడం కోసం, ఒక కవిత కోసము ఇవాళ కేసీఆర్ గారు అన్నీ వదులుకున్నారు.
ఇవాళ చివరికి అరెస్ట్ భారతీయ జనతా పార్టీకి తప్పని పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్లో మినిమం సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. కనీసం మా అస్తిత్వం కోసం అన్న మేము కవితని ఈ సమయంలో చేయాల్సిన అవసరం వచ్చిందని ఆమెను అరెస్ట్ చేసినట్టుగా వాళ్ళే చెప్పుకున్నటువంటి సందర్భాలు. అలా పార్టీకి చెందినటువంటి వాళ్ళు ఓపెన్గా చెప్పారు, మేము కవితను అరెస్ట్ చేయలేదు కాబట్టి ప్రజలు మమ్మల్ని నమ్మలేదు, బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే అనుకున్నారని వాళ్ళ పార్టీకి చెందినట్టు పెద్దలతో సహా మాట్లాడినటువంటి మాటలు. కాబట్టి ఇక్కడ చాలా క్లియర్గా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం, దేశ ప్రజల కోసం, అది ఎవరైనా అని ఎంతటి వారైనా సరే వాళ్ళ ప్రజా అభివృద్ధి కోసము, ప్రజా శ్రేయస్ కోసం పోరాడుతుందన్నది సుస్పష్టం. తర్వాత ఇంకొక మాట చెప్పారు రుణమాఫీకి సంబంధించి. రుణమాఫీ ఆగస్టు 15వ తారీఖు 15 ఆగస్టు లోపే 2 లక్షల రూపాయలు చేస్తామని ఘంటాపదంగా చెప్తున్నారు. అయితే ఇక్కడ మనం రుణమాఫీ గురించి పదే ఈ మధ్య కాలంలో హరీష్ రావు గారైనా, కేటీఆర్ గారైనా, కేసీఆర్ గారైనా మాట్లాడుతున్నారు. వాళ్ళు 1 లక్ష రూపాయలు రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని చెప్పి 6 సంవత్సరాల సమయం తీసుకున్నారు. అప్పుడు ఇచ్చిన రుణాలకి ఇప్పటి వరకు కూడా వాటి యొక్క వడ్డీ 50,000 90,000 కనుక బ్యాంక్ లోన్ తీసుకుంటే 1,40,000 వరకే వచ్చింది. అంటే మొన్న మీరు ఇచ్చినటువంటి డబ్బులు ఇంట్రెస్ట్కే సరిపోయినాయి, ఇంకా అవి పెండింగ్ ఉన్నాయి. బట్ కాంగ్రెస్ వచ్చి 4 నెలలు కూడా కావట్లేదు, కాళ్ళల్లో కట్టలు పెట్టినట్టుగా నిత్యం ఏదో ఒకటి మాట్లాడుతూ ఎప్పుడు చేస్తావు అని అడుగుతున్నారు. మరి మీరేం చేశారు? సో ఇస్తామన్నాం 100% ఇస్తాం, చేస్తామన్నాం 100% చేస్తాం, బరాబర్ 100 అయినా 106 అయినా ఎన్ని సమస్యలు వచ్చినా కూడా ఎంత ఇబ్బందులు పడ్డా కానీ తప్పకుండా రుణమాఫీ చేస్తాం. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి చేయలేని పరిస్థితి. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆర్థిక వెసులుబాటు ఆల్రెడీ బ్యాంకర్స్ కూడా ఇచ్చారు, దీనికి కార్యాచరణ కూడా మొదలు పెట్టారు. ఇవాళ ఒక ముఖ్యమంత్రి హోదాలో అందరికీ ఆల్రెడీ సిఎస్ గారికి కాల్ ఫర్ చేశారు, వీటికి సంబంధించినటువంటివి చేయండి, ఎక్కడెక్కడ ఎవరెవరికి ఇంకా ఏం పెండింగ్ ఉంది అన్నీ రెడీ చేయండి అని చెప్పడం జరిగింది. సో కాబట్టి 100% ఆగస్టు 15 లోపే దీని పట్ల స్పష్టత అంటే వాళ్ళ అకౌంట్లో జమ అవుతాయి. ఇంకా రైతు బంధు కనుక తీసుకున్నట్లయితే అది రైతు భరోసా. ఇప్పుడు రైతు భరోసా 5 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళకి రైతు భరోసా అమౌంట్ కూడా ఆల్రెడీ వేసాం. 5 ఎకరాల లోపు ఉన్నటువంటి మిగతా వాళ్ళకి కూడా డెఫినెట్గా పడితే ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి అది జరగలేనటువంటి. రైట్ అండి. మస్కట్ నుంచి దేవరాజు గారు లైన్లో ఉన్నారు. దేవరాజు గారు మాట్లాడండి. దేవరాజు గారు రైట్, నెక్స్ట్ కాలర్కి వెళ్ళిపోదామండి. మహేష్ గారు లైన్లో ఉన్నారు కాలిఫోర్నియా నుంచి. మహేష్ గారు మీ ప్రశ్న అడగండి. నమస్తే అండి. ఒక 2 క్వశ్చన్స్. ముఖ్యంగా మొన్న రీసెంట్ గా కేసీఆర్ గారు TV9 ప్రోగ్రామ్ లో ఇంటర్వ్యూ చూసామండి. ఆయన కొంత కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన తర్వాత కొంత క్లారిఫికేషన్ ఇచ్చారు ప్రజలకి. సో ఆయన ఇచ్చినటువంటి క్లారిఫికేషన్ ని కాంగ్రెస్ పార్టీ ఎలా చూస్తుంది? అంటే అందులో కాళేశ్వరం ప్రాజెక్ట్ లో కానీ దాంట్లో ఎక్కడ కరప్షన్ ఏమీ లేదు అన్నట్టుగా ఆయన చెప్పారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కరప్షన్ ఏమీ లేదు అని అనుకుంటున్నారా, లేకపోతే అంటే ఆయనతో ఏకీభవిస్తున్నారా, లేకపోతే మీరు కరప్షన్ ఉంది అనుకుంటే దానికి తగ్గటువంటి ఆధారాలు కానీ లేకపోతే కాస్త డాక్యుమెంటల్ ఎవిడెన్స్ ఏమైనా ప్రజలకు మీరు చెప్తారా? సెకండ్ ఏంటంటే, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి చాలా మంది నాయకులు కాంగ్రెస్ లోకి వస్తారండి. ఎందుకంటే అధికారం ఎక్కడుంటే అక్కడ ఈ పొలిటికల్ లీడర్స్ జంప్ అవుతూ ఉంటారు. కానీ అలాంటప్పుడు కాంగ్రెస్ లో కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు పదవులు రావు. అంటే చిన్న కార్యకర్తలు అనుకోండి, పెద్ద కార్యకర్తలు అనుకోండి, ఎంత కష్టపడ్డా కూడా ఈ పెద్ద నాయకులు వస్తే అదే సమస్య. ఎందుకంటే వీళ్ళు ఎక్కడ అధికారంలో ఉంటే అక్కడ వాళ్ళ బిజినెస్ పనులకు, దందాలకు, పైరవీలకు వాళ్ళు ఏంటంటే పేమెంట్ కోటా కింద వస్తూ ఉంటారు పదవుల కోసం, వాళ్ళ యొక్క స్వప్రయోజనాల కోసం. కానీ అలాంటప్పుడు మీలాగా పార్టీలో కష్టపడి ఎంత కష్టపడ్డా గుర్తింపు రాని కార్యకర్తలకు మరి ఎలా? దాని గురించి చెప్పండి. ఇంకొకటి, TV9 వాళ్ళకి ఏంటంటే ఒకసారి సునీత గారి ఇంటర్వ్యూ చూడాలని ఉందండి. పాపం ఆంధ్ర వివేకానంద రెడ్డి గారి కూతురు, ఆమె 5 సంవత్సరాల నుంచి పాపం కోర్టు చుట్టూ తిరుగుతూ కష్టపడుతుంది. వాళ్ళ తండ్రి చనిపోయిన న్యాయం జరగలేదని. TV9 లో ఇంతవరకు ఆమె ఇంటర్వ్యూ చూడలేదు. కాబట్టి మీరు ఎవరెవరినో తీసుకొస్తున్నారు డిబేట్స్, పొలిటికల్ డిబేట్స్ కి సాయంకాలం పూట, కానీ సునీత గారి ఇంటర్వ్యూ
TV9 కాస్త కవరేజ్ చేసి, ఆమె ప్రెస్ మీట్ కూడా కవరేజ్ ఇవ్వడం లేదు మీరు. కాబట్టి ఒక ఆడకూతురు అంత కష్టపడి తండ్రిని అంత ఘోరంగా చంపినందుకు ఒక మహిళ, ఒక ఆడకూతురు 5 సంవత్సరాల నుంచి కష్టపడుతుంటే మెరుగైన సమాజం కోసమని ఉన్న TV9 మహేష్ గారు సునీత గారు ఎప్పుడు ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడినా ప్రతి ఒక్కటి కూడా TV9 లో ప్లే అయిందండి. రైట్ అండి. సో బ్రదర్ చాలా మంచి క్వశ్చన్స్ అడిగారు. కేసీఆర్ గారు కాళేశ్వరం గురించి TV9లో 4 గంటలు కూర్చొని మాట్లాడినారు. సో ఎస్, కేసీఆర్ గారు జనరల్గా గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా ఒక ప్రెస్ మీట్ పెడితే గంటలు కూర్చోబెట్టి రాత్రి 9-10 వరకు కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినటువంటి కూడా మనం చూసాం. అదే అసెంబ్లీలో, చట్టసభల్లో ఎక్కడ చర్చించబడుతుందో, ఎక్కడ రికార్డ్ చేయబడుతుందో, ఎక్కడ ప్రజా సమస్యలు అంటే ఒక దేవాలయంగా మనం చూసేటువంటి సెక్రటేరియట్కి రాకపోవడం అన్నది బాధాకరమైనటువంటి విషయం. ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి మీరు అసెంబ్లీలో చర్చ పెట్టినప్పుడు కాళేశ్వరం పైన కానీ, తర్వాత విద్యుత్ పైన కానీ, తర్వాత జరిగేటువంటి డెవలప్మెంట్ వాటిపైన కూడా చర్చ పెట్టినప్పుడు ఆ చర్చకి రాకుండా టీవీ ఛానల్లో కూర్చొని మాట్లాడి కాళేశ్వరం అనేది అసలు ఎలాంటిది జరగనే లేదు, దాంట్లో బ్రహ్మాండంగా నేను కట్టినను అని చెప్పారు. ఇదే కాళేశ్వరాన్ని ఒక డాక్యుమెంటరీ చేసి ఆ డాక్యుమెంటరీని తీసుకెళ్ళి అమెరికాలో కూడా దానిని చూపించి దానిని చివరికి ఆ డొమైన్లోనే లేకుండా తర్వాత డిలీట్ చేసినటువంటి పరిస్థితి ఉండింది. కానీ నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే కేసీఆర్ గారు కాళేశ్వరం పట్ల చర్చ చేయాల్సి వస్తే మీరు అసెంబ్లీలో, చట్టసభల్లో చర్చ చేసి ఉండాలి. అక్కడ మీరు ఫస్ట్ మిస్టేక్ చేశారు. రెండవది, మీరు పెట్టినటువంటి దాంట్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల ప్రజల యొక్క కళని ఒక్క కాళేశ్వరం ద్వారా కళ్ళ చేసినారు. అసలు వాళ్ళకి అసలు మీకు కళగానే అర్హతనే లేదనే విధంగా మీరు క్రియేట్ చేశారు. ఎందుకంటే అన్ని డబ్బులు తీసుకొచ్చి కమిషన్లు వచ్చే దగ్గర ఈ ప్రాజెక్టు పైన మీరు చేసినప్పుడు చివరికి 1 ఎకరా కూడా ఆయకట్టు పెరగకపోగా 38,000 కోట్ల రూపాయల కాళేశ్వరం ప్రాజెక్టు, అది ప్రాణహిత చేవెళ్ళే ప్రాజెక్టు, మీరు దానిని రీడిజైన్ పేరుతో తీసుకొచ్చి దాదాపుగా 98 కోట్ల రూపాయలు, అంటే యాక్చువల్గా అది ఫైనల్గా ఖర్చు పెట్టింది 98 కోట్లు. అక్కడ జరిగినటువంటిది మొత్తం కనుక తీసుకున్నట్లయితే మనకి 1,30,000 కోట్ల రూపాయలు ఆ ప్రాజెక్టు యొక్క కాస్ట్ మీరు చేశారు 30 TMC వరకు కూడా. అంటే ఈ డబ్బుని మీరు ఎక్కడ ప్రాపర్గా యూటిలైజ్ చేయలేదు. పోనీ కట్టిన ప్రాజెక్ట్ అన్న ఉందా అని అంటే అది 4 రోజులకే 4 తెరలు అయిపోయింది. ఇవాళ అదే కాంగ్రెస్ హయాంలో కట్టినటువంటి శ్రీశైలం అయినా, ఇవాళ ఏమంటారు నిజాం సాగర్ ప్రాజెక్ట్ అయినా, తర్వాత నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అయినా ఇవాళ చాలా స్ట్రాంగ్గా బ్రహ్మాండంగా ఉన్నాయి. మరి అలాంటి ప్రాజెక్టుకి ఎలాంటి డ్యామేజ్ జరగలేదు. మీరు కట్టి 4 రోజులు కానేలేదు, కాకముందుకే ఎక్కడికక్కడ పిల్లర్లు కుంగిపోయి ప్రాజెక్టు కూలిపోయే పరిస్థితికి వచ్చినప్పుడు మరి మీరు ఏం క్వాలిటీ మెయింటైన్ చేస్తారు? కాగ్ రిపోర్ట్ ఇచ్చింది కదా. ఇవాళ దీనిపైన ఒక కమిటీ వేశారు, ఒక సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి గారిని వేశారు. ఇవాళ వాళ్ళ ఎంక్వైరీకి కూడా వెళ్ళారు. వాళ్ళు ఇవాళ మళ్ళీ బీఆర్కే భవన్లో కూర్చొని 2 రోజులు ఎంక్వైరీ చేస్తారు. బీఆర్కే భవన్లో కూర్చొని ఎవరైనా మీరు ఎలాంటివైనా ఇవ్వాల్సి వస్తే వచ్చి మాకు ఇవ్వండి అని కూడా చెప్పారు. కాబట్టి తప్పకుండా దీనిపైన 2-3 డేస్లో ఒక పేపర్ ద్వారా మేము ఒక నివేదికని డెఫినెట్గా అందజేస్తారు. కేసీఆర్ గారు కూడా పిలిచి మేము మాట్లాడతామని కూడా చెప్పారు. సో ఎవరెవరు దీనికి బాధ్యులు అవుతారో, ఇరిగేషన్గా ఆ రోజు ఈఎన్సీ చీఫ్గా ఉన్నటువంటి ఫస్ట్ ఇరిగేషన్ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు గారు, తర్వాత దీనికి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి వ్యక్తులు, తర్వాత కేసీఆర్ గారి హయాంలో, ఆయన హయాంలో ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి వాళ్ళు రిటైర్డ్ అయినా సరే వాళ్ళని కూడా పిలిచి డెఫినెట్గా దీనిపైన జరిగినటువంటిది నీళ్ళకు నీళ్ళు పాలకు పాలు తేలుతాయి. ఎవరు ఏం తప్పు చేస్తారు, ఎవరు ఎన్ని తిన్నారు. ఇవాళ ఈ ప్రాజెక్టు పేరు మీద ఒక కాంట్రాక్టరు ఇవాళ దేశంలోనే నెంబర్ 1 పొజిషన్కి వచ్చున్నారు. అట్లాంటి వాళ్ళందరి దగ్గర కూడా ఎవరు ఏ తప్పు చేసినా కూడా 100% దీన్ని కక్కిస్తాం. దీంట్లో 100% అవినీతి జరిగింది, జరగలేదని ఎక్కడ లేదు, రిపోర్ట్లో చెప్తున్నాయి, మనం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. తర్వాత ఇంకో విషయము, పార్టీలో చేరుతున్నటువంటి వాళ్ళ గురించి కూడా ఒక క్వశ్చన్ అడిగారు. అంటే ఇప్పుడు జనరల్గా గవర్నమెంట్ వచ్చింది అనుకున్నప్పుడు రకరకాల వ్యక్తులు ఉంటారు, రకరకాల ఆంక్షలు ఉంటాయి. వాళ్ళకు ఉన్నటువంటి బీఆర్ఎస్లో ఇన్ని రోజులు హ్యూమిలేట్ అయి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రజాపాలనలో వాళ్ళ యొక్క అవసరాలు అయి ఉండొచ్చు, వాళ్ళకు ఏదో పని చేయాలన్నటువంటి ఇంతియాజం అయి ఉండొచ్చు. ఎలక్షన్ సమయం కాబట్టి ఇంకా బీఆర్ఎస్ పార్టీలో ఏమీ లేదు, ఈ పార్టీ ఖతమవుతుంది, సో ఆల్టర్నేట్ కాంగ్రెస్ బీజేపీ ఉంటుందనే ఆలోచనలో బీజేపీకి వెళ్ళలేనటువంటి వాళ్ళు కాంగ్రెస్కి వచ్చింది. కాంగ్రెస్ అనేది ఒక డెమోక్రటిక్గా, ఐడియాలజికల్గా, ఒక స్వేచ్ఛగా, ఫ్రీగా పనిచేసేటువంటి వాళ్ళకి బాగా ఉంటుందని ఆలోచించే వాళ్ళు అయి ఉండొచ్చు. కాబట్టి ఎవరైనా వచ్చినా వెల్కమ్.
బట్ జరిగినటువంటి దాంట్లో ఇక్కడ పదవుల విషయానికి కనుక మనం ఆలోచించినట్లయితే పనితనం ఉన్న వాళ్ళకి పదవులు వస్తాయి. ఇప్పుడు ఒక నియంత్రిత డెమోక్రటిక్గా ఉండే అటువంటి లీడర్షిప్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళని మెప్పు పొందితే చాలు, వాళ్ళని జోకితే చాలు పదవులు వస్తాయి. అది ప్రాంతీయ పార్టీలో. బట్ నేషనల్ పార్టీలో అలా ఉండదు. వాళ్ళ యొక్క వర్క్ ఎఫిషియన్సీ, వాళ్ళ పార్టీ యొక్క ఐడియాలజీలో ఎంతవరకు ఉండగలుగుతారు, అలాంటి వాళ్ళకి తప్పకుండా పార్టీ ప్రొటెక్ట్ చేసుకుంటుంది, అలాంటి వాళ్ళకి పొజిషన్స్ ఇస్తుంది. నమ్మి పని చేసినటువంటి కార్యకర్తలను కూడా 100% కడుపులో పెట్టుకొని చూసుకుంటుంది. ఎవరికి ఎలాంటి అన్యాయం జరగదు. అది రేవంత్ అన్న ఆల్రెడీ అందరికీ భరోసా కాన్ఫిడెన్స్ ఇచ్చిన తర్వాతనే తీసుకుంటున్నారు కాబట్టి దాంట్లో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ మనం ఇప్పుడు జాయిన్ కనుక చేసుకోకుండా కొంత నెగ్లెక్ట్ చేసినట్లయితే వాళ్ళు బీజేపీకి పోయేటువంటి అవకాశం ఉంటుంది. లేనటువంటి పార్టీకి ఇంకా కొంచెం మనం స్ట్రాంగ్ అవ్వడానికి ఒక స్కోప్ ఇచ్చిన వాళ్ళం కూడా అవుతామనే చర్చ కూడా ఉంది కాబట్టి, బట్ ఎవరమైనా పని చేస్తామనుకున్నప్పుడు చేర్చుకుంటారు, దాంట్లో ఎలాంటి తప్పు లేదన్నది నా యొక్క ఉద్దేశం. బట్ ఈ ఐడియాలజీలో ఉండాలి. ఈ ఐడియాలజీ ఉండి ఆ ప్రజలకి మనము మన ఏరియాలో, అది గ్రామం అయి ఉండొచ్చు, మండలం అయి ఉండొచ్చు, జిల్లా అయి ఉండొచ్చు, మీ స్థాయిలో మీరు మీ పరిధిలో దానిని ప్రాపర్గా పనిచేయాల్సినటువంటి బాధ్యత. ఇవాళ కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి ఈ అధికారం అనేది అలంకరణ కాదు, అధికారం అనేది ఒక బాధ్యత. ఈ బాధ్యతను నేను ప్రజలకి పని చేయాలన్నటువంటి ఒక ఇంతిహాజం ఉన్నటువంటి వాళ్ళకి, నియమ నిబద్ధత ఉన్నటువంటి వాళ్ళకి తప్పకుండా పార్టీ అండగా నిలబడుతుంది. రైట్ అండి. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు పోలాండ్ నుంచి వంశీకృష్ణ గారు. వంశీ గారు, మీ ప్రశ్న అడగండి. వంశీ గారు. నా ప్రశ్న, తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పుడు చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు. సో నోటిఫికేషన్ కోసం చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు. సో అవి ఎప్పుడు రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది, చాలా మంది నిరుద్యోగులు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు. వాస్తవానికి తెలంగాణ పోరాటం మొదలయ్యింది నిరుద్యోగ సమస్య పట్ల. ఆ నిరుద్యోగ అనేది తెలంగాణ వచ్చిన తర్వాత 3 లక్షల ఉద్యోగాలు నింపాల్సినటువంటి దగ్గరలో కేసీఆర్ గారు నెగ్లెక్ట్ చేశారు పూర్తిగా. అందుకే ప్రయారిటీ నిరుద్యోగ యువతకు ఉపాధి వైపు లేకుండా వాళ్ళు పొలిటికల్గా ఉపాధి పొందినటువంటి వాళ్ళని ఎట్లా సంపాదించుకోవాలని దానిపైన మాత్రమే కాన్సన్ట్రేషన్ చేశారు వాళ్ళు. కాబట్టి ఇవాళ ఈ పరిస్థితిలో ఉన్నారు. అదే కనుక నిరుద్యోగులను కనుక మీరు ఫస్ట్ ప్రయారిటీలో కనుక మీరు తీసుకున్నట్లయితే తప్పకుండా, ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని మీరు 34 జిల్లాలు చేశారు, గ్రామ పంచాయతీ తండాలను గ్రామ పంచాయతీలు చేశారు, మండలాలు పెంచారు. సో ఆటోమేటిక్గా మనకు ఉన్నటువంటి సంఖ్య కూడా పెరుగుతుంది, పోస్టులు క్రియేట్ చేయబడతాయి. అలాంటివి ఏవీ చేయలేదు, ఉన్నవి నింపలేదు, కొత్త పోస్టులు కూడా క్రియేట్ చేయలేకపోయినారు. ఇదే కాకుండా రిటైర్డ్ అయ్యేటువంటి వాళ్ళకి ఎక్కడ వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సి వస్తుందో అనే ఉద్దేశంతో రిటైర్మెంట్ ఏజ్ వాళ్ళు అడగకపోయినా కూడా మీరు 61 ఇయర్స్కి తీసుకెళ్లారు. సో ఇట్లా కేసీఆర్ గారు తనకి ఎప్పటికప్పుడు తాత్కాలికంగా టెంపరీగా ఎట్లా ప్యాచ్ వేయాలని మాత్రమే పనిచేశారు తప్ప ఒక విజన్గా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికి ఇది నా మార్క్ ఉండాలి, ఇంతమంది యువతకి నేను ఉపాధి కల్పించినట్లయితే ఆటోమేటిక్గా తిరిగి ఆ డబ్బు మళ్ళీ ఈ రాష్ట్రంలోనే మళ్ళా రొటేట్ అవుతుంది, దీని ద్వారా మళ్ళీ కొంత సంపద పెరుగుతుంది, చాలా బ్రహ్మాండమైనటువంటి పాలన అవుతుంది అని ఆయన విజన్కి తగలనట్టుంది. మరి చెప్పేమంటారు, సలహాలు ఇచ్చేటువంటి సలహాదారులు అంటే ఎలాగో ఆయన ఎవరి మాట వినే పరిస్థితి లేదు కాబట్టి నిరుద్యోగులను పూర్తిగా విస్మరించారు. తెలంగాణ కోసం యువత 1200 మంది అశువులు బాసినారు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా, రాకముందు ఒక రకమైతే వచ్చినాక కూడా ఉద్యోగాలు లేవని అశువులు బాసినారు. సో వాస్తవానికి కేసీఆర్ని మొన్న గద్దె దించడానికి కారణం నిరుద్యోగ యువత, ధరణి, తర్వాత ఇక్కడ జరిగినటువంటి అవినీతి, అసమర్థత, అహంకారము, వీటిని వాళ్ళని గద్దె దింపిందన్నది ముమ్మాటికి వాస్తవం. ఇవాళ రేవంత్ అన్న ఎప్పుడైతే గవర్నమెంట్ రాగానే వితిన్ 1 మంత్లోనే చాలా వరకు, అంటే అవి టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్స్ అయి ఉండొచ్చు, వాటికి ఇంకా కొన్నిటిని యాడ్ చేసి 38,000 పోస్టులు వాళ్ళకి రిక్రూట్మెంట్ చేశారు, సర్టిఫికెట్స్ కూడా అందజేశారు. ఇవి కాకుండా ఇంకా ఒక కానిస్టేబుల్ పోస్టులు అయి ఉండొచ్చు, తర్వాత నర్సింగ్ అయి ఉండొచ్చు, తర్వాత డాక్టర్స్ అయి ఉండొచ్చు, హెల్త్ డిపార్ట్మెంట్లో అయి ఉండొచ్చు, మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ అయి ఉండొచ్చు, ఆర్టీసీలు అయి ఉండొచ్చు, సింగరేణి అయి ఉండొచ్చు, ఇట్లా కొన్ని మళ్ళీ నోటిఫికేషన్స్ కూడా ఇచ్చారు. గ్రూప్ 2కి సంబంధించినటువంటివి, గ్రూప్ 1కి సంబంధించినటువంటి కూడా నోటిఫికేషన్స్ ఇచ్చారు. ఇన్ టైంలో ప్రాపర్గా ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం కోసం కూడా వితిన్ ఎప్పుడైతే 2 లక్షల ఉద్యోగాలు మేము సంవత్సరం లోపు చేస్తామని చెప్పాము, అదే మాట నిలబెట్టుకోవడం కోసం మా యొక్క ప్రయత్నం కసరత్ అనేది మొదలయ్యింది. అన్ని విభాగాల్లో ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో వాటన్నింటినీ ఫస్ట్ ఫిల్ చేయాలన్న టార్గెట్ తీసుకున్నారు. ఎందుకు అనంటే
పని చేయడం కోసము అక్కడ ఎంప్లాయ్ ఉన్నప్పుడు మాత్రమే ఆ డిపార్ట్మెంట్ అన్నది ప్రాపర్గా సంపుష్టిగా వర్క్ నడుస్తుంది. అక్కడ పని చేసేవాళ్ళు లేనప్పుడు ఆ డిపార్ట్మెంట్లో ఏం వర్క్ నడుస్తుంది? నడవదు కదా. కాబట్టి ఇక్కడ ఈ ప్రజాపాలనలో రేవంత్ అన్న పాలనలో చాలా నీట్గా క్లియర్గా ముఖ్యమంత్రి పని ముఖ్యమంత్రి చేస్తున్నారు, మిగతా మంత్రుల పని మిగతా మంత్రులు చేస్తున్నారు. ఏ ఒక్కరూ వాళ్ళ యొక్క నిర్ణయాలు సింగిల్గా అలా కాకుండా ఇద్దరు ముగ్గురు కూర్చొని ఒక ఒపీనియన్ తీసుకొని నిర్ణయాలు చేస్తున్నారు. దీనితో పాటుగా అధికారులు కూడా ఒక మంత్రి ఉంటే ఆ మంత్రి కింద ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నటువంటి హెచ్ఓడీస్ అందరినీ కూర్చోబెట్టి ఆ యొక్క వాళ్ళ సలహాల ద్వారా నిర్ణయాలు తీసుకుంటున్నారు. సో అప్పుడు మాత్రమే ప్రాపర్గా ఒక మంచి విజన్తో కూడినటువంటి నిర్ణయం బయటకు వస్తుంది. ఇది అందుకనే జర్నలిస్టులు కూడా అప్పుడప్పుడు చాలా అంతకుముందుకేమో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం స్క్రిప్ట్ పంపితే అదే రాసి పంపించేవాళ్ళం. బట్ ఇవాళ మాత్రము మేము ఐఏఎస్లతో మాట్లాడుతున్నాం, తర్వాత మంత్రులతో మాట్లాడుతున్నాం, ముఖ్యమంత్రితో మాట్లాడుతున్నాం, హ్యాపీగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు. అంటే ఇప్పుడు మీరు జర్నలిస్టులకు స్క్రిప్ట్ పంపించట్లేదంటే అంటే మీరు అడిగి తెలుసుకుంటున్నారు. గత ప్రభుత్వంలో సీఎంఓ నుంచి ఏ స్క్రిప్ట్ వస్తే అదే స్క్రిప్ట్ని మీరు తీసుకునే వాళ్ళు యాజ్ యూజువల్గా నోట్ చేసుకునే వాళ్ళు. అసలు హెడ్లైన్లో ఏం రావాలి, ఎక్కడ ఏం ఉండాలని వాళ్ళు చెప్పితే నడిచినటువంటి పరిస్థితి ఉండింది. అంటే జర్నలిజాన్ని కూడా నిర్బంధించే పనిలో వాళ్ళు ఉన్నారు. బట్ ఇప్పుడు అది లేదు. రైట్. అయితే ఇటీవలే కేసీఆర్ గారు TV9కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చూసే ఉంటారు. ఆయన చెప్తుంది ఏంటి అంటే ప్రజలు అమలు సాధ్యం కాని హామీలు చూసి ఒక భ్రమలో మొత్తం ఓట్లు వేసేశారు, కానీ ఇప్పుడు వాళ్ళకి నిజానిజాలు ఏంటో తెలిసొస్తున్నాయి, వాళ్ళ కళ్ళు తెరుచుకున్నాయి, ఇప్పుడు మళ్ళీ మోసపోయే పరిస్థితి లేదు, రాబోయే ఎలక్షన్సే దానికి నిదర్శనంగా కనబడబోతున్నాయని చెప్పేసి కేసీఆర్ గారు అన్నారు. మళ్ళీ తను ముఖ్యమంత్రిని అవుతాను అని కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దానికి ఏమంటారు మీరు? ఇప్పుడు అమలు కాలేదంటే ఏది అమలు కాలేది? పింఛన్లు ఇస్తామన్నది అమలు కానటువంటిదా? వాళ్ళ ఆడబిడ్డలకి ఆర్థికంగా భరోసా కల్పించడం కోసము కనీసము నెలకు వాళ్ళకి కూరగాయల ఖర్చులన్నా మిగిలితే ట్రాన్స్పోర్టు మనం ఫ్రీగా చేయడం ద్వారా వాళ్ళు ఇంకా కొంచెం ఎక్కువ పని ఒక ఉత్సాహంతో పని చేసుకోవడానికని వాళ్ళకి ఉచిత బస్ ప్రయాణం తప్ప అది అమలు కానటువంటిదా? ఇప్పటికీ దాదాపు 35 కోట్ల ప్రజలు అంటే వాళ్ళు తిరిగినటువంటి ట్రాన్స్పోర్ట్ ఎంత ఎక్కువగా తిరిగి చేసినారన్న దానికి వాళ్ళకి దాదాపుగా 112 కోట్ల రూపాయలు వాళ్ళకి తిరిగిన ట్రాన్స్పోర్ట్ అమౌంట్ కూడా రిలీజ్ చేసి ఇచ్చారు. సో ఓవరాల్గా తెలంగాణ ప్రభుత్వం అంటే రేవంత్ అన్న గవర్నమెంట్ వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు దాదాపు 66,000 కోట్ల రూపాయలు ఈ సంక్షేమం కోసము ఉపయోగించారు. దీంట్లో సింహభాగము 22,000 కోట్ల రూపాయలు ఉద్యోగుల జీతభత్యాలు పింఛన్లకు పోతే 27,000 కోట్ల రూపాయలు కేవలం గత ప్రభుత్వం చేసినటువంటి అప్పుల కిస్తీ, అప్పుల యొక్క ఇంట్రెస్ట్, ప్రిన్సిపల్ అమౌంట్లో కిస్తీ తర్వాత ఇంట్రెస్ట్కే కట్టారు. పర్ డే 270 కోట్ల రూపాయలు వీటికే వెళ్ళిపోతుంది. అంటే మీరు చేసినటువంటి అప్పులు అనేది గుదిబండగా మారాయి. ఇవాళ వీటి నుంచి బయటపడడం కోసమే నానా తంటాలు పట్టేటువంటి పరిస్థితి ఉండింది. సో అంటే ఇవాళ ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుందంటే మీరు ప్రాపర్గా తెలంగాణ రాగానే ఒక విజన్తో మూవ్ అయి ఉన్నట్లయితే ఇవాళ మన రాష్ట్రం ఈ పరిస్థితిలో ఉండిండేది కాదు. పుట్టని బిడ్డకు కూడా అప్పు మీరు చేసి పెట్టున్నారు కాబట్టి ఇది పెద్ద సమస్యగా ఇవాళ మిగిలింది. సో ఇవాళ వీటన్నింటి దృష్ట్యా ఇవాళ రేవంత్ అన్న వాటిని సెటరైట్ చేస్తూ మూవ్ ఆన్ అవుతున్నారు. వీటితో పాటు 10 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ, ఇది తప్ప అండి? వాళ్ళకి హాస్పిటాలిటీ కల్పించడం అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత, అదే అందజేస్తున్నారు. ఇవాళ 500 రూపాయల సిలిండర్ కేంద్ర ప్రభుత్వం పుణ్యాన ఇలా సిలిండర్ 1200 రూపాయలు ఉన్నది. మేము 500 రూపాయలకు సిలిండర్ వస్తామన్నాం, అది అమలు చేస్తున్నాం. ఇది ఇవ్వడం తప్పవుతుందా? ఇది మనము అమలు చేయలేనటువంటి స్కీమా ఇది. తర్వాత వాళ్ళకి పవర్ 0 పవర్ 200 యూనిట్ల వరకు 0 పవర్ మీకు అంటే ఎలాంటి బిల్లు లేదు అని చెప్పారు. అది 200 యూనిట్లకి ఇవ్వడానికి కూడా మన తప్ప అంటే ఇవాళ ఎవడో సంపన్నుడు వచ్చి ఒక బ్యాంక్ లోన్ తీసుకొని దోచుకొని ఆ డబ్బు ద్వారా వాడు విదేశాల్లో వెళ్ళి సెటిల్ అవ్వచ్చు, అలాంటి వాళ్ళ మనం వదిలిపెట్టవచ్చు. కానీ ఈ రాష్ట్రంలో ఉండి ఈ రాష్ట్రం కోసం పనిచేసేటువంటి వాళ్ళు వాళ్ళ ద్వారా వచ్చే ట్యాక్స్ ద్వారా ఈ ప్రభుత్వం నడుపుతూ ఉన్నప్పుడు తిరిగి ఆ పైసలని వాళ్ళ సంక్షేమం కోసము ఇస్తే మీకెందుకు ఇంత అక్కస అవుతుందని అడుగుతున్నాను నేను. సో ఇవాళ రైతులకి రైతు భరోసా కింద ఇస్తామని చెప్పడం తప్ప, మీలాగా మేమేమో ఏమంటారు రైతు బంధు కింద ఓట్ల కోసం మేము రైతు బంధు అమలు చేయలేదు. రైతు భరోసా అనే దానిని వ్యవసాయం చేసుకునేవాడు రైతు అవుతాడు, ఆ రైతుకి మనము సహాయం చేయాలి, అది నిజమైనటువంటి వ్యవసాయం అని చెప్పాము. ఇది తప్పవుతుందా?
సో ఇవాళ పింఛన్స్, ఎస్ పింఛన్లు 2000 పింఛన్స్ 4000 చేస్తామని చెప్పినాం. సో ఆ పింఛన్ తప్పకుండా అమలు చేస్తాం, ఇంట్లో ఇద్దరికి ఇస్తాం, 100% చేస్తాము. సో మీరు కనుక నిజంగానే ఖజానా కాస్త ఉండినట్లయితే రాగానే ఇవన్నీ ఇమ్మీడియట్గా అమలు అయ్యి ఉండేవి. ఖజానా మొత్తం ఖాళీ చేశారు, ఏమీ లేకుండా చేస్తున్నారు. ఇప్పుడే మనం కొత్త ఇంట్లోకి వస్తే ఎట్లుంటుందో ఆ రకంగా ఉంది రాష్ట్ర పరిస్థితి, అంతకన్నా అధ్వానం స్థితిలో ఉంది. కాబట్టి దీంట్లో ఎక్కడ ఏముంది ఇవంతా సెటరైట్ చేసుకోవడానికి అంటే మనం ఒక ప్రభుత్వము మారిన తర్వాత ఆటోమేటిక్గా అధికారులు ఎవరు, ఏం చేస్తున్నారు, ఎక్కడ ఏముంది ఇవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత ఉంది కదా. బాధ్యతారహితంగా పని చేయలేం కదా. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆరోపిస్తాం, కానీ అదే పాలక పక్షంలో ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు దానికంటూ ఒక బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యత ద్వారా క్రమశిక్షణతో పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయాలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అధికారంలో ఉన్నప్పుడు. మీరు చేయలేనటువంటి పనులు వాళ్ళు మేము చేసి చూపిస్తున్నాం. మరి ఇవి అమలు కానటువంటివి ఎలా అవుతాయి? సామాన్యుడికి ఇవన్నీ పంచిస్తే మీకెందుకు అక్కస అవుతుందని అడుగుతున్నాను. ఇవి ప్రజలు మేము మోసం చేసినట్లా? ఇవి మేము ఇవ్వకపోతే మోసం చేసినట్టు. ఇవి ఇస్తున్నాం కదా, అందజేస్తున్నాం కదా ప్రజలకి. గతంలో కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేస్తామని చెప్పింది, 75,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసి చూపించింది. మరి ఇవాళ కూడా మళ్ళీ చెప్పామే, మరి చేస్తామని చెప్తున్నాం కదా. మరి మీకు ప్రజలకు లేని బాధ మీకెందుకు? మీ ఉద్యోగాలు ఊడిపోగానే అన్ని మీ యొక్క బాధ ప్రజల బాధగా చెప్పడం అన్నది అది శోచనీయము. వాళ్ళు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది, కొంత పేషెన్స్గా ఉండాల్సిన అవసరం ఉన్నది. పవర్ పోయిన తర్వాత ఎవరికి వాళ్ళే తండ్రో మాట, కొడుకో మాట, బావో మాట ఎవరికి వాళ్ళు నచ్చినట్టుగా స్టేట్మెంట్స్ చేస్తున్నారు. కాబట్టి అది సరైన పద్ధతి కాదు. ఒక మెచ్యూర్డ్ పొలిటీషియన్ లాగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. చివరిలో కేసీఆర్ ఒక మాట చెప్పారు, TV9 ఇంటర్వ్యూ నేను చూశాను. రజనీకాంత్ గారు అడిగినప్పుడు మీరు సీఎం గారికి ఏం సలహా ఇస్తారు అని అంటే, బ్రహ్మాండంగా మంచిగా ఒక పెద్ద పదవిలో ఉన్నాడు, మంచి అవకాశం వచ్చింది, బాగా చేయాలని చెప్పారు. ఎస్, అట్లాగే ఆలోచించండి. ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా సలహాలు సూచనలు చేయండి. ఇలా వెళ్ళినప్పుడు ఈ ప్రభుత్వం ఇట్లా వెళ్తుంది, ఈ విధంగా వెళ్తుందని. అసలు కేసీఆర్ గారు రేవంత్ అన్న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే కేసీఆర్ గారు హాస్పిటల్లో ఉంటే వెళ్ళి పలకరించారు. అది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక ప్రతిపక్షంలో నాయకుడిగా మీరు ఉన్నప్పుడు కూడా, ముఖ్యమంత్రిగా మొన్నటిదాకా మీకు ఉన్నటువంటి సకల భోగాలు 2 రోజుల్లోనే మీకు ఇబ్బంది జరిగితే, ఈ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం, రేవంత్ అన్న ప్రభుత్వం మీకు అన్నీ అందించింది. మీ దగ్గరకు వచ్చి చూసింది. ఒక శత్రువుగా మీరు రేవంత్ అన్నను చూశారు. ఆయన ఇంట్లో ఏం జరుగుతుంది, ఆయన బెడ్రూమ్లో ఏం జరుగుతుంది అనేది మీరు ఏమంటారు. ఈ ప్రభుత్వము ఫోన్ ట్యాపింగ్ చేసి ఆయన ఎన్ని ఇబ్బందులు పెట్టినారో, ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టి మనం చూస్తున్నాం. ఈ మధ్య రోజుకు ఒక ఎపిసోడ్ లాగా వస్తుంది కదా. మరి అలాంటప్పుడు మీరు ఇన్ని ఇబ్బందులు పెట్టినా కూడా ఒక ఉదార స్వభావంతో, మానవత్వ కోణంలో మిమ్మల్ని వచ్చి పలకరించారంటే ప్రతిపక్షము పాలకపక్షము రెండూ కూడా సరి అయిన దారిలో వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడే ప్రజలకి సరి అయిన పాలన అందుతుంది అని సిద్ధాంతం నమ్మేటువంటిది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి అది అమలు చేస్తున్నారు. బట్ మీరు ప్రతిపక్షం వద్దు, అసలు ఎవరు ఉండొద్దు, ప్రశ్నించే గొంతుకులు ఉండొద్దు, జర్నలిస్టులు ఉండొద్దు, అసలు ఈ రాష్ట్రంలో నేనొక్కనే రాజు, మీరంతా కూడా నా బానిసలు అనే విధంగా మీరు పాలన కొనసాగించారు. కాబట్టి అది సరి అయిన మార్గము కాదు, సరైన పద్ధతి కాదు. రైట్ అండి. టెక్సాస్ నుంచి రాజు గారు లైన్లో ఉన్నారు. రాజు గారు మీ ప్రశ్న అడగండి. మేడం నమస్తే అండి, ఇందిరా శోభన్ గారు. నమస్తే. మీరు చెప్పేదంతా కూడా వింటున్నాము మేము. లైక్ కేసీఆర్ గారు అనేది అధికారాన్ని కోల్పోవడానికి ఒక కారణం ఆయన యొక్క లైక్ నిరంకుశత్వ పాలన, ఒక మొనార్కీ టైప్లో ఆయన చేయడం అనేది ఒప్పుకుంటాము. బట్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు 10 years తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి కూడా మేము రెగ్యులర్గా అప్డేట్స్ చూస్తుంటే ఎంతవరకు కూడా ప్రీవియస్ జరిగింది ఏంటి, ప్రీవియస్ ఏం జరిగింది అనే దాని మీద ఫోకస్ తప్పితే హౌ అంటే ఇప్పుడు ఎకానమీని ఎలా క్రియేట్ చేస్తారు, ఉద్యోగాలు ఎలా క్రియేట్ చేస్తారు అనే స్ట్రాటజీని ఇంతవరకు కూడా మీరు పబ్లిక్ ఏది రివీల్ చేయకపోవడం ఒకటి. రెండవది వచ్చేసి మీరు ఇచ్చినటువంటి హామీల్లో ఒక హామీ నాకు చాలా సర్ప్రైజింగ్గా ఉంది. రైట్ ఫ్రమ్ ద మేనిఫెస్టో, మహిళలకి మీరు ఉచిత బస్సు ప్రయాణం అనేది అయితే కల్పించారో, మీరు ఆల్రెడీ చెప్తున్నారు తెలంగాణ వచ్చిన తర్వాత ఖజానా అంతా ఖాళీ చేస్తారు కేసీఆర్ గారని. ఇప్పుడు మీరు ఈ ఫ్రీ బస్ ఫెసిలిటీ ద్వారా ఆర్టీసీ మీద కొన్ని లక్షల కోట్ల అప్పు రుణభారం పడుతుంది తప్పితే దానివల్ల ఎటువంటి ఎకానమీ ప్రొడ్యూస్ అయ్యే సోర్స్ అయితే లేదు, యాజ్ పర్ ద అనాలిసిస్ ఫ్రమ్ పాస్ట్ మెనీ ఇయర్స్. మరి మీరు ఏ రకంగా ఎకానమీ క్రియేట్ చేద్దామని ఇలాంటి ఒక హామీని తీసుకొని వచ్చారు? అలానే మీరు రైతు బంధు వేస్తా అంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు గవర్నమెంట్ ఎలా అయితే రైతు బంధు వేస్తుందో మీరు రైతు బంధు వేస్తా అంటున్నారు. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఇప్పుడు రుణమాఫీ కూడా చేస్తామంటున్నారు. అంటే ఈ ఫండ్స్ అన్ని మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారు?
ఆల్రెడీ ఖజానా ఖాళీ అయిపోయింది, రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని మీరే చెప్తున్నారు. మరి మీరు ఎక్కడి నుంచి కొత్తగా అప్పులు క్రియేట్ చేస్తారు? ఏ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ నుంచి మీరు ఇవన్నీ జనరేట్ చేసి ఈ హామీలను అమలు పరుస్తారనేది నాకున్న ఒక క్వశ్చన్. రెండవది, కాంగ్రెస్ గవర్నమెంట్ లో నేను ఇప్పుడు వరకు చాలా సార్లు న్యూస్ చూశాను, రేవంత్ రెడ్డి గారి ఢిల్లీ పర్యటనలు అంటే చిన్న చీమ చిటుక్కుమనాలన్నా కానీ ఢిల్లీ నుంచి అప్రూవల్ రావాల్సిన పరిస్థితి. ఎందుకు మీరు ఏఐసిసి ఢిల్లీ అధిష్టానం దగ్గర ఒక స్వయం ప్రతిపత్తి కోసం మా రాష్ట్రానికి సంబంధించిన నిర్ణయాలు మేమే తీసుకుంటాము అనేటువంటి ఒక ధోరణి మీరు వ్యక్తపరిచి ఆ ఇండిపెండెన్స్ అనేది ఎందుకు తీసుకోలేకపోతున్నారు? ప్రతి దానిలో ఢిల్లీ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్. ఎందుకంటే వాళ్ళు ఏది చూసినా సెంట్రల్ వైజ్ గా చూస్తారు, ఒక్కొక్క స్టేట్ కి ఒక్కొక్క స్ట్రాటజీ ఉంటుంది. వాళ్ళకి ఇండివిజువల్ గా ఒక పర్టికులర్ స్టేట్ లో ప్రజలకు కావాల్సిన నీడ్స్, నెసెసిటీస్ వాళ్ళకి అర్థం కావు. మరి మీరు వెళ్ళి వాళ్ళ సలహాలు, సూచనలు, వాళ్ళ ఆర్డర్ల ప్రకారమే గవర్నమెంట్ ని రన్ చేయడం అనేది ఎంతవరకు సమంజసం అనేది కూడా నాకున్న మరొక క్వశ్చన్ అండి. జస్ట్ దీస్ ఆర్ 2 questions which I thought to ask. Thank you so much. యా ష్యూర్ బ్రదర్, తప్పకుండా. మీరు అడిగినటువంటి దాంట్లో ఫస్ట్ అసలు నిధులు ఎలా సమకూర్చుకుంటారని అడిగారు. సో నిధులు ఎలా అంటే ఇప్పుడు ఫస్ట్ ఆర్థిక క్రమశిక్షణ చాలా ఇంపార్టెంట్. సో గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఒక లావిషియస్ లగ్జరీ లైఫ్ని చేశారు. వాళ్ళు చేసిందల్లా ఏంటి అని అంటే ప్రజలకు కావాల్సినటువంటివి ఎక్కడా కూడా బిల్లు చేయకుండా వాళ్ళకి కావాల్సినటువంటి విలాసమైనటువంటి వాటిని మాత్రం బిల్లు చేసుకున్నారు. ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ముఖ్యమంత్రి గారు తన నివాసం నుంచే ఇవాళ పాలన కొనసాగిస్తున్నారు. సో ఎక్స్పెన్సివ్స్ని మనం ఎక్కడ తగ్గించుకోవచ్చు అన్న దానికి ఒక ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. రెండో విషయం, కేంద్రం నుంచి ఒక సఖ్యతని ప్రభుత్వ పరంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా కలిసి పనిచేయాలని డే 1 నుంచే రేవంత్ అన్న నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా ఆయనని కలవడం జరిగింది. ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటివి జీఎస్టీ రూపకంగా మాకు 4,000 కోట్ల రూపాయలు రావాలి, నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి వాళ్ళ ప్రణాళిక ప్రకారంగా ఒక 24,000 కోట్ల రూపాయలు మాకు రావాలి. వీటితో పాటుగా వెనుకబడినటువంటి జిల్లాలకు ఇవ్వాల్సినటువంటి దాంట్లో ఒక 1,800 కోట్ల రూపాయలు రావాలి. ఇలాంటి నిధులన్నీ కూడా మీరు మాకు అందించినట్లయితే మా రాష్ట్రాన్ని మేము ఇంకా డెఫినెట్గా ఇంకా ఒక మంచి బెటర్ పొజిషన్ వైపుకి తీసుకెళ్ళగలుగుతాం, మా విజన్ని మేము ఇంకా ప్రజలకి అందించగలుగుతామని చెప్పడం జరిగింది. సో ఇది కేంద్రం రావాల్సినటువంటి నిధులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జనరల్గా చెప్పుకోవాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ అన్నది మంచి వనరులతో కూడినటువంటిది. మన దగ్గర చాలా సహజ వనరులు ఉన్నాయి. ఈ వనరుల నుంచి కూడా మనం ఎట్లా ఎన్కాష్ చేసుకోవచ్చు, ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి ఆ వనరులు ఏవైనా ఉండొచ్చు, ఖనిజ వనరులు ఉండొచ్చు, భూ వనరులు అయి ఉండొచ్చు, మానవ వనరులు అయి ఉండొచ్చు, ఏ రకంగా తీసుకున్నా కూడా వీటిని మనం ప్రాపర్గా ఏ విధంగా యూటిలైజ్ చేయాలి. వీటితో పాటు ఇండస్ట్రీస్ని మనకి హైదరాబాద్లో ఇండస్ట్రీస్ని డెవలప్ చేయాలి అని అంటే అన్ని రాష్ట్రాల్లో కన్నా హైదరాబాద్ ఈజ్ బెస్ట్ ఎన్విరాన్మెంట్ అనేది మనం అందరం చెప్తాం. కాబట్టి ఇండస్ట్రీస్ని మనము ఎక్కువ పరిశ్రమలు తీసుకురావడం ద్వారా కూడా మనం కొంత మనం ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడడానికి మనకు అవకాశం ఉంటుంది. వీటి కోసం ఆల్రెడీ జనవరిలోనే తను రేవంత్ అన్న గారు డల్లాస్ వెళ్ళడం జరిగింది. అక్కడ ఇదంతా ఈ సమ్మిట్ని అటెండ్ అవ్వడం జరిగింది, కొన్ని ఇండస్ట్రీస్ కూడా తీసుకురావడం జరిగింది. సో జస్ట్ విత్ ఇన్ 15 డేస్లో చాలా మార్పులు అన్నది చేశారు. అంటే ఒక విజన్ ఉన్నటువంటి ఒక యంగ్స్టర్గా ఒక కామన్ మ్యాన్గా ఉన్నటువంటి వ్యక్తి సీఎం అయితే ఏ విధంగా ఉంటుందన్న దానికి జస్ట్ ఈ 120 డేస్లోనే కొంత శాంపిల్గా మనకి చూపించడం జరిగింది. సో ఇది మనం చెప్పుకోవడానికి. రెండో విషయము ఇంకొకటి తను అడిగినటువంటి దాంట్లో సెకండ్ క్వశ్చన్ ఐ థింక్ ఏ విధంగా ఈ అమౌంట్ ఎట్లా అడ్జస్ట్ చేస్తారని అడిగారు. తర్వాత రుణమాఫీ గురించి అడిగారు. సో రుణమాఫీ కూడా సేమ్ యాస్టీస్గా సో గతంలో చేస్తున్నాము, దాన్ని ఈసారి కూడా ఏదైనా ఒక నంబర్ ఉందా, ఎన్ని వేల కోట్లు అవసరం అవుతుంది రుణమాఫీ? రుణమాఫీ అంటే యాక్చువల్గా 2 లక్షల రూపాయలు రుణమాఫీ అని చెప్పాము. మనము దాదాపుగా దీనికి ఒక 36,000 కోట్ల రూపాయలు మనకి రిక్వైర్మెంట్ ఉంటుంది, 36,000 crores ఉంటుంది. సో ఇంకేమన్నా ఎక్కువ ప్లస్ ఆర్ మైనస్ ఏదైనా ఉన్నా కూడా దాని సో ప్రజలు ఖజానా ఖాళీ అయిపోయిందని మీరే చెప్తున్నారు. ఎగ్జాక్ట్లీ. అంతకుముందు రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ 9వ తారీఖు కల్లా బ్యాంకులకు వెళ్ళండి, 2 లక్షల రూపాయలు తెచ్చుకోండి అని చెప్పేసి అని ఇప్పుడు మళ్ళీ 15 ఆగస్టు డెడ్ లైన్ పెడుతున్నారు. ఖజానా ఖాళీ అంటున్నారు, 36,000 కోట్ల రుణమాఫీ అంటున్నారు. ఎలా సాధ్యపడుతుంది? ఎక్కడి నుంచి ఇప్పుడు మనకి కావాల్సిన ఇప్పుడు ఆల్రెడీ కొంత బాండ్స్ రూపకంగా కూడా కొంత బ్యాంకుల నుంచి తీసుకోవడం జరిగింది. సో అంటే ఒక ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల నుంచి అధిగమించడం కోసము ఇవాళ
ఇవ్వాల్సినటువంటి వాళ్ళకి అంటే లాస్ట్ గవర్నమెంట్లో ఒక విద్యుత్ని కొనుగోలు చేసిన అధిక ధరలో కొనుగోలు చేశారు. ఇప్పుడు దాన్ని మనం కట్టడి చేసుకుంటున్నాం. ఎక్కడ అవసరం, ఎంత అవసరం, దీని గురించి కూడా కేసీఆర్ గారు ఇంటర్వ్యూలో చెప్పారు. అధిక ధరలకి ఎక్కడా కూడా విద్యుత్ని కొనుగోలు చేసింది లేదు, అత్యవసరమైన కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో తప్ప ఎప్పుడు కూడా అధిక ధరలకి చేయలేదు అని చెప్పి 58,000 కోట్ల రూపాయలు అనేదానికి దీనిని ఏమంటారు లాస్ట్లో ఉంది అని చెప్పేసి ఒక వైట్ పేపర్ని కూడా రిలీజ్ చేసి ఇచ్చారు కదా. ఇంకా అంతకన్నా ఏం కాలే, అధికారులు ఏం మారలేదు కదా. మీ అప్పుడు ఎవరైతే అధికారులు సలహా ఇచ్చారో ప్రభుత్వం మారిన తర్వాత ఉన్నటువంటి అధికారులే కదా ఇదంతా రిపోర్ట్ చేసింది. మరి అలాంటప్పుడు ఎవరు మారుస్తారు? మేమైతే మార్చిచ్చింది కాదు కదా అది. కాబట్టి అబద్ధాలను అతికేటట్టుగా చెప్పేటువంటి టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. సో కాబట్టి ఆయన ఏం చెప్పినా నమ్ముతారు. నిజంగా ఆయన చెప్పినవి అబద్ధాలే అంటే మీ మాట ప్రకారం దాన్ని ఎందుకు కాంగ్రెస్ పార్టీ ప్రూవ్ చేయలేకపోతుంది? అందుకనే ఎంక్వైరీ చేస్తామని చెప్పాము. ఎంక్వైరీ ఏమని అన్నారు? ఆల్రెడీ ఎంక్వైరీ నడుస్తుంది. ఎంక్వైరీ నడిచినప్పుడు ఒకే రోజులోనే అంతా జరగదు కదా, 1 by 1 స్టెప్ బై స్టెప్ జరుగుతుంది. సో దాని ప్రకారంగా టెక్నికల్గా దేని ద్వారా ఏది మూవ్ చేయాలన్న దానికి గవర్నమెంట్కి ఒక క్లారిటీ ఉంది, అధికారులకు ఒక క్లారిటీ ఉంది. తప్పకుండా ప్రతిదానికి కూడా సో ప్రభుత్వం దిగిపోగానే ఇవాళ కొత్త ప్రభుత్వం రాగానే రాష్ట్రంలో ఎన్ని కుంభకోణాలు బయటకు వచ్చాయండి. ఇవాళ కాళేశ్వరం పైన ఏం జరిగిందో బయటకు వచ్చింది, విద్యుత్ పైన ఏం జరిగిందో బయటకు వచ్చింది. మీరు గొర్రెలను వదలలే, బర్రెలను వదలలే, చేపలను వదలలే. ఇవాళ ఉన్నటువంటిది ఏ దాంట్లో ఏలు పెట్టిన చివరికి ముసలోళ్ళ పింఛన్లు కూడా వదలలే, వాటిలో కూడా చేశారు. సో అంటే ఒక ప్రకృతిని ఎంతగా విధ్వంసం చేయాలో అంత విధ్వంసం చేశారు. కాబట్టి ప్రకృతికి విరుద్ధంగా వెళ్తే తప్పకుండా ఆ ప్రకృతి ఏదో ఒక రోజు సమాధానం చెప్తున్నట్టుగానే కేసీఆర్ గారికి తక్కువ సమయంలోనే సమాధానం మొన్న చెప్పారు. కాబట్టి రియలైజ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళు. రైట్ అండి. టెక్సాస్ నుంచి కేఎస్ రెడ్డి గారు లైన్ లో ఉన్నారు, మాట్లాడండి సార్, మీ ప్రశ్న అడగండి. మేడం నమస్తే. మేడం నమస్తే. సింపుల్ గా ఒక రెండు క్వశ్చన్స్ మేడం. మీరు మీ ఈ జనరల్ ఎలక్షన్స్ కన్నా ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే 10 సంవత్సరాల ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుంది, 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ మీరు జనరల్ ఎలక్షన్ లో పాల్గొన్నారు. పాల్గొన్నప్పుడు మీకు ఇవాళ రేపు చిన్న విషయం కూడా ఆర్టీఐ ద్వారా అన్ని విషయాలు తెలుస్తాయి కదా మేడం. మీకు గవర్నమెంట్ లో రావాలని ఆలోచన చేయకముందు ఈ విధమైన వాగ్దానాలు ఇచ్చే ముందు గవర్నమెంట్ ఏ పరిస్థితిలో ఉందో గవర్నమెంట్ అన్న సంగతి మీకు తెలియదా? తెలియకుండానే ఇలాంటి వాగ్దానాలు ఇచ్చారా అనేది ఫస్ట్ అండి. సెకండ్, ఇప్పుడు మళ్ళీ 100 డేస్ అన్నారు, తర్వాత మళ్ళీ ఆగస్టు 15 అంటున్నారు. ఏ విధంగా మళ్ళీ ఆగస్టు 15 తర్వాత ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మమ్మల్ని ఎవరు అడుగుతారులే అనే ఉద్దేశం ఒకటే అనిపిస్తుంది ప్రజలకు మాత్రం. మీరు చేస్తారనే నమ్మకం అయితే లేదు. ఏ విధంగా లేదు అంటే ఇన్ని వాగ్దానాలు ఏ విధంగా చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ విధంగా మీరు ఒకటికి 1.5 అంటున్నారు, 10,000 పోయి 15,000 అన్నారు, 1,00,000 పోయి 2 లక్షలు అంటున్నారు, 1,00,000 కళ్యాణ లక్ష్యం ఉంటే 1,00,000కు 1,00,000 ఇప్పుడు 1,00,000 అయింది అనుకో. గోల్డ్ ఇంకేముంది, ఒక 10 మా అంటే 15,000 ఎంతనో తక్కువ ఉంది అంటే 2 లక్షలు అవుతుంది. అన్ని డబుల్ చేశారు కదా. ఏ విధంగా మీరు దీన్ని చేయగలుగుతారు? అది ప్రజలకు చెప్తే బాగుంటది కదా. ఊరికనే ఒకరికొకరు తిట్టుకోరు, వాళ్ళు మిమ్మల్ని తిట్టా మీరు వాళ్ళని తిట్టా, తిట్లు కాదు కదా, తిట్లు ఒట్లు కాదు కదా. ప్రస్తుతం ప్రజలకు కావాల్సింది కడుపు నిండాలంటే మీరు ఏ విధంగా మీరు ప్రజలకు చేయగలుగుతారో చెప్తే ప్రజలు కంటి నిండా నిద్రపోతారు. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. మీరు నిజంగా తిట్లు మానేసేయాలండి. మీరైనా ఈవెన్ టీఆర్ఎస్ అయినా ఈవెన్ కాంగ్రెస్ అయినా తిట్లతోటి ప్రజల అసహ్యం ఏర్పడుతుందండి. మీకు నిజంగా అనిపిస్తలేదా? మీరు ఇంటికి పోయిన తర్వాత నిద్రపోయేటప్పుడు కొంచెం ఆలోచన చేసుకోండి. మనం పడుకుంటప్పుడు మనం ఏం మంచి పని చేసినా. మీ ప్రశ్న అర్థమైందండి బ్రదర్. మీరు ఒక ఆర్టీఐ గురించి ఒక ఇన్ఫర్మేషన్ అడిగారు. అంటే మీరు ఆర్టీఐ ద్వారా తీసుకుని ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అంటే గత ప్రభుత్వ హయాంలో ఎక్కడెక్కడ ఏముంది, ఎంత ఉండింది అన్నది మీకు ఒక ఐడియా ఉండేది. దాన్ని బట్టి నెక్స్ట్ మీరు ప్రామిసెస్ చేసి ఉంటే బాగుండేదేమో అని చెప్పారు. సో లాస్ట్ గవర్నమెంట్లో ఆర్టీఐలు అంటే నేనే ఎగ్జాంపుల్. నేను ప్రతి ఇన్ఫర్మేషను ప్రతిదీ కూడా నేను ఆర్టీఐలు రాస్తా. ఆర్టీఐలు నేను చాలా యాక్టివ్గా ఉంటాను ఈ విషయంలో. సో అసలు ఇవ్వాల్సిన దానికి సమాధానంలో దానికి ఒక ఆన్సరే రాదు వాళ్ళ దగ్గర నుంచి. ఈ క్వశ్చన్కి మేము ఆన్సర్ ఇవ్వలేము, మీరు క్వశ్చన్ రూపకంగా అడిగారు కాబట్టి మేము సమాధానం ఇవ్వము, ఈ రకమైనటువంటి ధోరణి వాళ్ళ దగ్గర. మీకు కావాలంటే నేను నా దగ్గర చాలా ఉన్నాయి అలాంటి వచ్చినటువంటి ఆన్సర్స్. ఓ ఎస్సీ కమిషన్కి రాసిన, జిహెచ్ఎంసీకి రాసిన, ఒక హెచ్ఎండిఏకి రాసిన, ఇవాళ ఏమంటారు ప్రిన్సిపల్స్ మన అదేమంటారు దాన్ని మన ఫినాన్స్ డిపార్ట్మెంట్కి రాసిన, అసలు వీటికి ఏ వాటి మీ గవర్నమెంట్ ఫామ్ అయ్యే సమాధానం గవర్నమెంట్ ఏ స్టేజ్ లో ఉంది, ఖజానాలో ఎంత లోటు ఉందా లాభంలో ఉందా అనేది మీకు తెలియదు.
ఒక మాట చెప్తున్నా. సో అంటే పర్టికులర్గా మీకు తెలిసి ఉండేది కదా తను అడిగిన దానికి. ఆర్టీఐ అనేది అసలు లాస్ట్ గవర్నమెంట్లో పని చేయలేదని చెప్తున్నాను తనకి. సో రెండోది ఏంది, మాకు అవగాహన ఉంది. కాంగ్రెస్ పార్టీ అనేది ఇంత అనుభవం ఉన్నటువంటిది, అడ్మినిస్ట్రేషన్ నడిపించే ఉన్నటువంటి పొజిషన్ నుంచి వచ్చినటువంటి పార్టీ కాబట్టి మాకు ఒక అవగాహన ఉన్నది. బట్ కేసీఆర్ ఇంత అధ్వానంగా, ఇంత దారుణంగా అసలు దీనిని మొత్తము ఒక సంక్షోభం వైపుకి నెట్టినాడని ఊహించలేకపోయినాం. కాబట్టి మేమంటే ఊహించలేకపోయినా కూడా మేము చెప్పినవన్నీ ప్రజలకు ఇవ్వాలి. అది వాళ్ళ రైట్. ఒక ట్యాక్స్ ద్వారా వచ్చిన ద్వారా ప్రజలకు ఇవ్వాల్సింది కదా, మనం తినడానికి కాదు కదా. మనం ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి అయినా, ఒక మంత్రి అయినా, ఎవరమైనా మనం జస్ట్ వాళ్ళకు ఒక రిప్రజెంటేటివ్ మనం. సో ఆ ప్రజలు ఎన్నుకున్నటువంటి ఒక రిప్రజెంటేటివ్గా బాధ్యతాయుతంగా పనిచేయాల్సినటువంటి పొజిషన్లో మనం ఉన్నాం. కష్టమైతే ప్రజలకు చెప్తాం, ఇది ఈ రకంగా ఉండింది, దీనివల్ల ఇన్ని రోజులు డిలే అవుతుంది, చేయలేకపోతున్నాం, ఇంకా 4 రోజులు చేస్తాం, మీరు కొంత సహనంతో ఉండని ప్రజలను అడుగుకుంటాం. మీకెందుకు చెప్పాలి సమాధానము? అధికారులకు ఇప్పుడు మాట్లాడే ప్రతిపక్షాలు వాళ్ళు ఎవరో మాకేమి ఇవ్వరే కదా, ప్రజలకు కదా మేము చెప్పాల్సింది బాధ్యత. మమ్మల్ని తీసుకొచ్చి స్థానంలో కూర్చోబెట్టింది ప్రజలు కదా, ఆ ప్రజలకు దీనికి సమాధానం చెప్పాలి. ప్రజలకు ఇచ్చినట్టు హామీలు 100% నెరవేరుస్తాం, దీంట్లో ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. 2 లక్షల రూపాయలు మీరు 9వ తారీఖు అన్నారు, తర్వాత ఇస్తారా ఇవ్వరా అని అంటే ఇట్లా మాట్లాడాలనుకుంటే మీకు ఎలా ఉంది అని అంటే పరిస్థితి, అసలు కాంగ్రెస్ ఎందుకుంది పవర్లో, ఉండకూడదు బాగుండేది కదా అనే విధంగా ఉంది. సహకరించాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్క సిటిజన్ పైన ఉందని తెలియజేస్తున్నా. సంకల్పం ఉంటే తప్పకుండా దాన్ని మనం చేయగలుగుతాము. కేసీఆర్ గద్దె దిగుతారు, 3వ తారీఖు నాడు రిజల్ట్ వస్తాయి, 9వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేస్తా అని దమ్మున్న ముఖ్యమంత్రి చెప్పినాడండి రేవంత్ రెడ్డి. ఆటోమేటిక్గా ఆ రోజు మీరు అయిపోయింది, మీ పని ఫినిష్ అయిపోయింది. ప్రజల్లో మీరు అసలు ఓడిపోతామని మీరు కళ్ళలో కూడా అనుకోలే, కానీ ప్రజలు తిరస్కరించారు. ఎందుకు తిరస్కరించారు? మీరు అంతా హ్యూమిలేట్ చేశారు ప్రజల్ని. కాబట్టి ఎప్పుడు ఏది శాశ్వతం కాదు. సో ఎవరమైనా నాకు అవకాశం వచ్చింది, తప్పకుండా ప్రజలకి చెప్పినాం. వాళ్ళు ఎన్ని తప్పులు చేశారో ప్రజల ముందు ఉంచాం, ప్రజలు విశ్వసించారు, మమ్మల్ని అధికారంలో ఉంచారు, ఇచ్చిన మాటను 100% నిలబెట్టుకుంటాం. రైట్. నెక్స్ట్ కాలర్ దుబాయ్ నుంచి ఇంతియాజ్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే మేడం, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ది ఛాన్స్. మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మేడం, అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్ లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సీట్స్ యూ పీపుల్ ఆర్ గోయింగ్ టు విన్. కాంగ్రెస్ పార్టీ డిజర్వ్స్ జెన్యూన్లీ ఏ విక్టరీ. అండ్ రాహుల్ గాంధీ గారు మళ్ళీ ఈసారి పిఎం కావాలి అని చెప్పి స్ట్రాంగ్ గా దేశ ప్రజలు కోరుకుంటున్నారు. ఇప్పుడు అసలు నాకు ఇంకో పాయింట్ ఏం అర్థం కాదంటే, కొంతమంది కారులు వచ్చి ఆర్టీఏలో ఇన్ఫర్మేషన్ రాదా అంటే, ఆర్టీఏలో వేస్తే ఏ ఇన్ఫర్మేషన్ వస్తుందని బేసిక్ నాలెడ్జ్ కూడా తెలియకుండా చాలా మంది మాట్లాడుతున్నారు. ఎవరు ఇన్ఫర్మేషన్ ఇయట్లేదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అదొక పాయింట్ పక్కన పెట్టేస్తే, రాగానే అన్ని నాకు ఈ రోజే జరిగిపోవాలి అనే కాన్సెప్ట్ మైండ్ లో నుంచి తీసేయాలండి. ఇట్స్ నాట్ ఏ సింపుల్ నేనేదో రెస్టారెంట్కి వెళ్ళానా, ఆర్డర్ చేసి దోశ తెచ్చుకుని తినేసి బిల్ కట్టాను అన్నట్టు కాదు. ఒక రాష్ట్రం నడపడం అనేది దాంట్లో ఉండే ఆటుపాట్లు చాలా ఉంటాయి, లోటుపాట్లు. ప్రతిదీ కొత్తగా ఫామ్ అయిన గవర్నమెంట్ కి ప్రాపర్ గా టైం ఇవ్వాలి, వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ నడపడానికి బేసిక్ చాలా ఉంటాయండి కథలు. సో రేవంత్ రెడ్డి గారు చాలా బాగా నడుపుతున్నారు ఇప్పటిదాకా. ఐ హోప్ హీ విల్ కంటిన్యూ ఇన్ ది సేమ్ బెస్ట్ మేనర్. సార్ చెప్పినట్టు ఆగస్టు లోపల వి ఆల్ బిలీవ్ దట్ జెన్యూన్లీ హీ విల్ గివ్. సో ఆయన నిజాయితీగా గెలిచిన మనిషి అండి, చాలా కష్టపడి వచ్చిన మనిషి. So we don't have any single second opinion on his intentions. ఇది ఫస్ట్ పాయింట్. రెండోది, ఒక నిమిషం మేడం, ఇప్పుడు ఒక చిన్న సజెషన్ మేడం, ఇప్పుడు ఉండే ఎన్వైరన్మెంట్ ఇంకా కొద్దిగా స్ట్రాంగ్ గా మీరు తీసుకెళ్లాలి మేడం జనాల్లో. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు బీజేపీ వాళ్ళు మీరు మీ పథకాలని ఇప్పుడు మీ మేనిఫెస్టోలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఒక చిన్న ఎగ్జాంపుల్, వెల్త్ రీడిస్ట్రిబ్యూషన్ అనే ఒక దాని గురించి ఎంతో మంచి దాన్ని తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్టు తలా తోక అంటించి మంగళసూత్రాలు తీసుకుంటారు, అది తీసుకుంటారు, ఇవన్నీ లాక్కుంటారు అన్నట్టు ప్రచారం చేస్తున్నప్పుడు ఓపెన్ గానే మీరు ధైర్యంగా మీ వల్ల మీరు స్కాముల్లో తీసుకున్న మీ పార్టీ ఫండ్ నుంచి తీసి జనాలకు పంచుతామని ధైర్యంగా చెప్పండి మేడం. ఎలక్ట్రల్ బాండ్ లో వాళ్ళు చేసిన స్కామ్ బయటపడిపోయింది కదా, మీ పార్టీ ఫండ్ నుంచే తీసి పేద ప్రజలకు పంచుతామని చెప్పి గర్వంగా చెప్పండి. సో ఇలా ఉండాలి మేడం. అదానికి ఇచ్చిన ప్రతి దీంట్లోంచి డీల్ నుంచి తీసి ప్రజలకు పంచుతామని చెప్పండి ఓపెన్ గా. ఇలా వెళ్ళాలి మేడం.
టీవీలు మీరు అతను 15 లక్షలు ఇస్తారని చెప్పిన దాన్ని అకౌంట్ లో బయట Right. మాటికి ప్రతి మీటింగ్ వేసి చూపించి చెప్పండి. యానా తప్పకుండా ఇప్పుడు అసలు ఆ మాట అనలేదని మాట్లాడుతున్నారు, అబద్ధాలు ఎత్తుకున్నారు. అంటే బీజేపీ అంటేనే బడా జూటా పార్టీ అని మాట్లాడతారు, అంటే వాళ్ళు నోరు తెరిస్తే అబద్ధాలే ఉంటాయి. సో అది వాట్సాప్లో ఆ సోషల్ మీడియాలో చెప్పి అలవాటు పడిపోయి ఏదైనా మాట్లాడితే ఇది నిజం అవుతారనే స్థాయికి వాళ్ళు ఎదిగిపోయారు. సో ఇవాళ రాహుల్ గాంధీ గారు జోడో యాత్ర మొదలుపెట్టిన తర్వాత ప్రజల యొక్క కష్ట సుఖాలను తెలుసుకుంటూ ప్రజలకి న్యాయం చేయడం కోసం నేను ఏం చేయొచ్చు, వాటి నుంచి వచ్చినటువంటివే ఈ గ్యారంటీలన్నీ కూడా. సో ప్రజల నుంచి వాళ్ళు విన్నవించుకున్నటువంటి ఇవన్నీ గ్యారంటీలు. సో ఇవాళ ఒక జనగణన ఆర్థిక అసమానతలు తొలగిపోవాల్సిన అవసరం ఉన్నది. దీనికోసము అంటారు పక్షులకు జంతువులకు లాంటికి అవి ఎంత ఉందో చెప్తున్నామండి. మనుషులకి బీసీలు ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీలు 70 to 80% ఉన్నటువంటి పాపులేషన్కి నీ సంఖ్య ఎంతనో చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మనం ఎక్కడున్నాము? అసలు సొసైటీలోనే ఉన్నామా లేదా? కాబట్టి వాళ్ళకి సంక్షేమ పథకాలు అందాలి అని అంటే వాళ్ళ యొక్క జనగణన తెలవాలి. అందుకనే బీసీలు జనగణన చేస్తామని చెప్పారు. సో ఇదే మండలి ఆ రోజు సిఫారసు చేసినప్పుడు మండలి సిఫారసులు అవుతున్న సందర్భంలో ఇవాళ ఎల్కే అద్వానీ గారు ఆ రోజు రథయాత్ర చేసి అసలు ఇది జరగకుండానే అడ్డుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఒక బీసీలకు ద్రోహం, ఒక ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఉండి ఇవాళ ఆయన చేయలేనటువంటి పనిని ఇవాళ రాహుల్ గాంధీ గారు తన ఎంత కష్టం వచ్చినా సరే ఇది నేను చేసి తీరుతాను, ఇది ఎట్లా ద్రోహం అవుతుందో చెప్పాలి భారతీయ జనతా పార్టీ. రెండో విషయం, వాళ్ళ అభివృద్ధి ఎజెండా లేదు, వాళ్ళకి చెప్పుకోవడానికి ఏమీ లేదు. కాబట్టి ఇవాళ ఆడబిడ్డల యొక్క పుస్తలను అంటే ముస్లింలకు ఇస్తారు అని మాట్లాడుతున్నారు. అది పాసిబుల్ అయ్యే పని? అది ఆత్మగౌరవం. మహిళలకి ఒక గురునికి సంస్కృతి సాంప్రదాయాలు మాకు బాగా తెలుసు అంటారు కదా బీజేపీ. తెలిసినటువంటి వాళ్ళు ఎవరైనా అలా మాట్లాడతారా? ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నటువంటి మీరు ఈ రకమైనటువంటి స్టేట్మెంట్లు చేయొచ్చా? ఇంత దిగజారి మాట్లాడొచ్చా? సో ఇవాళ మీరు మాట్లాడినటువంటి ఇవాళ రిజర్వేషన్లు ఎత్తివేస్తామని చెప్పేసి మీ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ ఓపెన్గా మాట్లాడినారు. అతనిపైన ఎలాంటి చర్యలు మీరు తీసుకోలేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే రాజ్యాంగం ఎత్తివేస్తారు, కాబట్టి మాకు అబ్జల్యూట్ మెజార్టీ 400 స్థానాలు ఇవ్వమని అడుగుతున్నారు. కాబట్టి వాళ్ళ విన్నవిస్తున్నాం మేము ప్రజలకి, అదే చెప్తున్నాం. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలంతా కూడా మన రిజర్వేషన్ల ద్వారా మన పిల్లలకు ఉపాధి పొందాలన్నా, మనకు ఉద్యోగ అవకాశాలు రావాలన్నా, ఎడ్యుకేషన్ అవకాశాలు రావాలన్నా కూడా ఇవాళ రాజ్యాంగం కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉన్నది. ఇది మీరు కాపాడుకునే వర్గం వైపు ఉంటారా, లేదంటే ఇవాళ కష్టాల్లో వైపుకి వెళ్ళే వర్గంలో వైపు ఉంటారా ఆలోచించుకోనని ఇవాళ మేము ఛార్జ్ షీట్ని కూడా ఇవాళ రేవంత్ అన్న ఆధ్వర్యంలో ఇవాళ ఛార్జ్ షీట్ను కూడా మేము రిలీజ్ చేసి ఇచ్చాం. ఏం చేసింది, 10 సంవత్సరాల్లో ఎంత విధ్వంసం చేశారు, ఎన్ని మాయ మాటలు చెప్పారు, ఎంత మోసం చేశారనే దానికి కూడా మేము ఇవాళ క్లియర్గా దీని ద్వారా చెప్పడం జరిగింది. సో ఇవాళ ఇంకో విషయం మీకు ఇంకొకటి చెప్తారు. థామస్ పికెట్ అనేటువంటి ఒక అంతర్జాతీయ ఆర్థిక శాస్త్రవేత్త ఈయన ఒక మాట చేశారు. అంటే దేశంలో ఉన్నటువంటి ఆదాయాన్ని, సంపదని, అసమానతల్ని బ్రిటిష్ కాలం 1922 నుంచి 2023 కనుక కంపారిటివ్ చేస్తే బ్రిటిష్ వాళ్ళకన్నా కూడా చాలా మనము వెనుకబడిపోయినామని చెప్పారు. అంటే ఈ దేశాన్ని 2గా విడగొట్టాం, ఉన్నవాడిగా లేనివాడిగా. సో ఒక 16 లక్షల కోట్ల రూపాయలని ఇవాళ ఒక కార్పొరేట్ సంస్థలకు మీరు రుణమాఫీ చేయడం ద్వారా ఇవాళ సామాన్య సంపన్నులకు అన్నది వాళ్ళు నడ్డి విరిచినారు మీరు. అదే గనక ఆ 16 లక్షల మహిళలకి గనక మనము వాళ్ళకి ఆర్థిక వెసులుబాటు కల్పించడంలో బ్రహ్మాండమైన అభివృద్ధి ఇచ్చేవాళ్ళు. 16 లక్షల మంది ఉద్యోగులకి వాళ్ళకి మన ఉద్యోగ కల్పన ఎంత 16 లక్షల కోట్ల రూపాయలతో ఈ యువతకి మనము ఉద్యోగాలు కల్పించుండేవాళ్ళం. సో ఇలాంటి ఆలోచన 2 కోట్ల ఉద్యోగాలు ఒక సంవత్సరానికని 10 సంవత్సరాలు అంటే 20 కోట్ల ఉద్యోగాలు ఏమైనాయి, ఎక్కడ క్రియేట్ చేశారు? ఎస్, రాహుల్ గాంధీ గారికి దమ్ముంది కాబట్టి 30 లక్షల ఉద్యోగాలు నేను రాగానే నేను ఫిల్ చేస్తానని చెప్పారు. అవి ఖాళీగా ఉన్నాయి, మీరు ఎందుకు రిక్రూట్ చేయట్లేదు? ఉద్యోగాలు అడిగితే పకోడీలు అమ్ముకోమంటారు, పాలు అమ్ముకోమని చెప్తారు. మీరు ఏమంటారు, ఇక్కడ తెలంగాణ రాష్ట్రం వల్ల అయితే మీరు ఏమంటారు, బస్తాలు మోయండి, గుమస్తా పని చేయండి అని మాట్లాడతారు. అంటే ఈ దేశానికి ఒక సంపన్నులుగా ఉన్నటువంటి వాళ్ళు, ఈ దేశం అభివృద్ధి చెందాలంటే యువతనే అన్నింటికీ మూలం. అలాంటి యువతని మనం నిర్లక్ష్యం చేసినప్పుడు మనం ఎట్లా గ్రోత్ వైపుకి వెళ్తామని ఆలోచించుకోవాల్సిన. అందుకనే నేను ప్రజలకి ఒకటే విన్నవిస్తున్నాను, అబద్ధాలు చెప్పేటువంటి వాళ్ళని, మోసం చేసేటువంటి వాళ్ళని ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారిని ఏ విధంగా అయితే మనము ఫామ్ హౌస్కి పరిమితం చేశామో దేశంలో కూడా ఒకసారి పాలన మారాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ పాలన మారింది కాబట్టే కేసీఆర్ చేసినటువంటి తప్పులన్నీ బయటపడుతున్నాయి. అట్లాగే దేశంలో కూడా మార్పు కనబడ్డప్పుడు మాత్రమే, పాలన మారినప్పుడు మాత్రమే ఆటోమేటిక్గా వాళ్ళు చేసినటువంటి తప్పులు ఇక్కడ ఫోన్ ట్యాప్ చేసి రికార్డ్ చేసి ఇన్స్ట్రుమెంట్ల ద్వారా చేసి
అసలు అందరినీ ఏ విధంగా కట్టడి చేస్తారో మనం చూసాం. ఆల్రెడీ దేశంలో కూడా కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళు దాన్ని పెగాసిస్ జరిగినటువంటిది కూడా మనం విన్నాం. సో దాని ద్వారా ఏం జరిగిందో కూడా తెలియదు కదా. కాబట్టి ఆల్రెడీ ఐఫోన్ వాళ్ళు మెయిల్స్ కూడా చేశారు, మీ ఫోన్లు ట్యాప్ చేయబడుతున్నాయని. కాబట్టి ఇలాంటివన్నింటి కూడా బయట పడాలి అని అంటే, తప్పులు దొంగలు దొరకాలంటే మారాల్సినటువంటి అవసరం ఉన్నది. సో ఇవాళ ఈ దేశాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉన్నది. ఈ భారతదేశం అనేది సుభిక్షంగా ముందుకు వెళ్ళాలి అంటే ఇవాళ అన్ని వర్గాల ప్రజలు ఎలాంటి అసమానతలు లేకుండా సమతుల్యం వైపుకి వెళ్ళాలి అని అంటే కాంగ్రెస్ ప్రజాపాలన వైపుకి మూవ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. చాలా దిగజారి స్టేట్మెంట్లు చేస్తున్నారు. ఆ దిగజారు స్టేట్మెంట్లను బంద్ చేసి హుందాతనంగా మీరు చేసినటువంటి అభివృద్ధి గురించి ప్రజలకు చెప్పి అడగండి. అసలు నిత్యావసర ధరల ద్వారా ఎందుకు ఇంత నష్టం జరుగుతుంది? అందుకని నేను ఒక మాట చెప్తాను, పప్పులు ఉప్పులు తర్వాత అంటే పెట్రోల్ డీజిల్ ఏది కొందామన్నా పిరమే. సో అందుకని నరేంద్ర మోదీ గారు ప్రియమైన ప్రధానమంత్రి కాదు, పిరమైన ప్రధానమంత్రి అని చెప్పదలుచుకున్న ఈ సందర్భంగా. కాబట్టి మనము ఒకటి చెప్పేటప్పుడు 100% అది మనం అమలు చేయాలి. గరీబ్ హటావో అని ఇందిరాగాంధీ తీసుకున్నటువంటి నినాదాన్ని ఇవాళ నరేంద్ర మోదీ గారు గరీబోంకి హటావో అనే విధంగా ఆయన పాలన కొనసాగిస్తున్నారు. కాబట్టి ఇవాళ దేశ ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండండి, ఈ దేశాన్ని కాపాడుకుందాం. వచ్చేటువంటి 13వ తారీఖు జరిగేటువంటి ఎన్నికల్లో డెఫినెట్గా తెలంగాణ రాష్ట్రం నుంచి కాంగ్రెస్ పార్టీ 12 నుంచి 14 స్థానాలు గెలవబోతుంది. దేశంలో ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు కాబోతున్నారన్నది అందరికీ ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఉంది. తప్పకుండా ప్రజాపాలన మళ్ళీ రాష్ట్రంలో తెచ్చుకున్నాం, దేశంలో కూడా ప్రజాపాలన రాబోతుందని నమ్ముతున్నాను. రైట్ అండి, థ్యాంక్ యూ ఇందిరా గారు వారధి కార్యక్రమానికి వచ్చినందుకు. ఇది వాళ్ళ వారధి ప్రత్యేక కార్యక్రమం. చూస్తూనే ఉండండి TV9.